సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలుగు ఛానల్. సో మీకు ఈరోజు ఎప్పటిలాగే సంభవ్ నీట్ తెలుగు సిరీస్లో మీ ఫేవరెట్ సిరీస్లో నెక్స్ట్ చూడబోయే లెక్చర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి ఏవేవి టాపిక్స్ ఈవేళ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్కలీ మెటల్స్, సోర్సెస్ అండ్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం, యూజెస్ అండ్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ ఆల్కలీ మెటల్స్, అండ్ దెన్ alkaline earth metals, sources and properties, important compounds of calcium, and uses and biological importance of this alkali earth metals. ఇవన్నీ కూడా చూద్దాం మనం. ఇది కూడా మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ప్యూర్లీ మెమరీ బేస్డ్. సో అందుకని మ్యాక్సిమం కంటెంట్ అంతా కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్వి, మీరు బై హార్ట్ చేయాల్సిందే. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్కడా కూడా మనకు అంత అవసరం ఉండదు, కానీ వేరెవర్ ద పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో అందుకోసం మీరు అందరూ ఏంటంటే జాగ్రత్తగా, మనకి చూస్తున్నంతసేపు మనకి ఇదొచ్చు అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మనకి ఐడియా రాదు. అందుకోసం దే ఆర్ ప్యూర్లీ మెమరీ బేస్డ్. ఏవైతే మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో అవన్నీ కూడా మనకి ప్యూర్లీ మెమరీ బేస్డ్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక పెన్ను పేపరు తీసుకుని జాగ్రత్తగా ఏ పాయింట్స్ అయితే మీకు మర్చిపోతారు అనుకుంటారో ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు మెమరైజ్ చేసుకోండి. సో హియర్ కమ్స్ ఫర్ జనరల్ ఇంటరాక్షన్. సో ఎస్ బ్లాక్ అంటే ఏంటి? పీరియాడిక్ టేబుల్లో ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను నేను. ద లాస్ట్ ఎలక్ట్రాన్, ద లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్. అంటే ఔటర్ మోస్ట్ సెల్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్లోనికి లాస్ట్ ఎలక్ట్రాన్ వస్తే గనక దాన్ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎస్ బ్లాక్లో ఏ ఆర్బిటాల్ ఉంటుంది? ఎన్ఎస్ ఆర్బిటాల్. ఎన్ఎస్ ఆర్బిటాల్ అంటే మనకి ఉండేటటువంటిది ఒకటే ఆర్బిటాల్. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి ఫిల్డ్? మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్లు ఫిల్ అవుతాయి కాబట్టి మనకి 2 గ్రూపులు ఉంటాయి. వాటిని మనం మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ ప్రకారం 1A 2A అని, నార్మల్ దాని ప్రకారం 1 2 అని, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం 1 2 అని, అదే మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ ప్రకారం అయితే కనుక 1A 2A అని చెప్పి పిలుస్తాం. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. So what are going to be group 1 elements are called as alkali metals. Group 1 elements are going to be called as alkali metals. ఎందుకని వాటిని alkali metals అని చెప్పి పిలుస్తాము? ఎందుకని అంటే that alkali term is taken from Arabic word alkali. So it is going to be Arabic word. Its meaning is plant ashes. సో అందుకోసం మనకి సోడియం పొటాషియం ఎప్పుడు కూడా ప్లాంట్లో ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్లాంట్ యాషర్ కన్సిస్టింగ్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం, అందుకోసం వీటికి పేరు ఆల్కలీ మెటల్స్ అని చెప్పారు. whereas alkali earth metals, group 2 elements are called as alkaline earth metals. Why they are called as alkaline earth metals? As they are going to be forming alkaline oxides and hydroxide which are going to be in earth crust. So earth crust lo untayi kabatti vaatini alkaline earth metals annam. So group 1 metals are also called as alkali metals. Group 2 metals are also called as alkaline earth metals. ఇవి మన పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటాయి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో మనకి పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. దీస్ ఆర్. సో హెచ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ డైలమా. సో అది ఆల్రెడీ మనం పీరియాడ్ టేబుల్లో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్లింగ్ ఇన్ ఎస్ ఆర్బిటాల్, బట్ వీ కాంట్ ఏబుల్ టు ప్లేస్ ఇట్ అలాంగ్ విత్ దిస్ ఫస్ట్ ఏ గ్రూప్, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు బి కన్సిడరింగ్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ ఓన్లీ. So now we are going to be taking, so this is 1A group, this is 2A group. So ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ మిడిల్ ఏమో డి బ్లాక్, ఇదేమో పి బ్లాక్, డౌన్ ఏమో ఎఫ్ బ్లాక్. సో ఈ రకంగా మనకి ద ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఆన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. సో ఫస్ట్ విల్ సీ ద ఆల్కలీ మెటల్స్, 1A గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి? So first anyway I said no, hydrogen is going to be having 1s1, but still we are going to be taking now lithium, sodium, potassium, rubidium, cesium, francium. So Arabic number, sorry, మనకి మ్యాజిక్ నెంబర్స్ అని చెప్పాము. సో మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటి? 2 8 8 18 18 36. సో 32. సో
సో అవి మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే 3 + 8 11, 11 + 8 19, 19 + 18 37, 37 + 18 55, 55 + 32 87. సో ఇవన్నీ కూడా మనకి ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్. అండ్ కమింగ్ టు ద సింబల్స్ Li, Na, K, Rb, Cs, Fr, and electronic configurations are going to be observing 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. సో ఆ రకంగా మనకి ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు s ఆర్బిటల్లోకి వెళ్తుంది. సో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ గ్రూప్లోకి వచ్చినవి. సో ఈ ఎలిమెంట్స్కి సంబంధించి మనకి చూడబోయేటటువంటి ఒక్కొక్కటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చూసాం. సో వీ విల్ బీ సీయింగ్ నౌ అక్కరెన్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ సోడియం పొటాషియం మెయిన్లీ. సో sodium can be absorbed in seawater, common salt NaCl, and we can able to take trona Na2CO3, NaHCO3, 2H2O, and chili saltpeter, it is going to be NaNO3, cryolite Na3AlF6 we are going to be having, borax Na2B4O7 10H2O, and we are having washing soda Na2CO3 10H2O, and glauber salt Na2SO4 10H2O. So ivanni kuda sodium sources we are going to be having. And next one, source of potassium, sylvine, KCl, carnallite, KCl, MgCl to 6H2O, and feldspar, K2O, Al2O3, 6SiO2, whereas Indian saltpeter, KNO3, carnite, we are going to be having KCl, MgCl, MgSO4, 3H2O, and Epsom salt, MgSO4, 7H2O. So ivanni kuda manaki unnatuvanti sources of your potassium. So now coming to the atomic properties as well as our physical properties. అన్నీ కూడా tabular ఫామ్లో వేసి ఉంచాను ఇక్కడ. ఎప్పుడైనా సరే మనకి టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు కూడా ఎలాంటి టేబుల్ ఒకటి ఉంటుంది. సో ఈ టేబుల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా సరే, ఏ గ్రూప్లో అయినా సరే, నాట్ ఓన్లీ ఇన్ 1A గ్రూప్ 2A గ్రూప్, ఏ గ్రూప్లో అయినా సరే తీసుకున్నప్పుడు మనము ఈ టేబుల్ ఎలా చదవాలి అనేది ఇప్పుడు చెప్పడానికే నేను ఈ టేబులర్ ఫామ్ ఇక్కడ పెట్టాను. సో ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో మనం దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటువంటి క్వశ్చన్స్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో రావు. ఏవైతే ఎక్సెప్షనల్ ఆర్డర్స్ ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ అడుగుతారు. సో దాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్, సో నో నీడ్ టు రిమెంబర్ దిస్ వన్. Atomic mass increases down the group, no need to remember it. And next coming to the electronic configuration, already I have seen 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. Ionization enthalpy 520, 496, 419. As you are going down the group, ionization enthalpy decreases. అది ఆల్రెడీ మనం చూసుకున్నాం. మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లీస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఏది? ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. I2 తీసుకుంటే హైయెస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆర్ దేర్ ఫర్ యువర్ ఆల్కలీ మెటల్స్ ఓన్లీ. మనకి ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లోయెస్ట్, వెరస్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ హైయెస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ రీచ్డ్ ద నోబెల్ కాన్ఫిగరేషన్, ఫర్దర్గా ఎలక్ట్రాన్ తీద్దామంటే కుదరదు. అందుకోసం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ లోయెస్ట్ ఫర్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇస్ హైయెస్ట్ ఫర్ ఆల్కలీ మెటల్స్. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రేషన్ ఎంథాల్పీ, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. ఎప్పుడైనా సరే హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. So this hydration enthalpy is going to be deciding lesser the size, it is going to have more hydration. So that's why more the hydration enthalpy. So extent of hydration if you are going to be taking. So we are going to be getting the extent of hydration, or you can able to take size of hydrated ion. Extent of hydration and size of hydrated ion if you are going to be taking, they are also going to be inversely proportional to size. అంటే తక్కువ సైజు ఉన్నప్పుడు ఎక్కువ హైడ్రేషన్ జరుగుతుంది, ఎక్కువ హైడ్రేషన్ జరిగితే ఎక్కువ హైడ్రేషన్ ఎంథాల్పీ జరుగుతుంది. ఏంటి హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే?
accumulation of water molecules on a aqueous solution containing ion. అంటే ఎప్పుడైతే మనం ఒక అయాన్ని తీసుకెళ్ళి యాక్వస్ సొల్యూషన్ అంటే వాటర్లో పెడతామో ఆ వాటర్లో పెట్టినప్పుడు ఆ అయాన్ అనేది ఏం చేస్తుంది, వాటర్ మాలిక్యూల్ని అక్యుములేట్ చేసుకుంటుంది. అలాంటి అక్యుములేట్ అయ్యేదాన్నే హైడ్రేషన్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ Li+. Now the water is going to be having oxygen with lone pair. It is going to be having negative charge, it is having positive charge. Now the oxygen of water will be get attracted towards the Li and it is going to be making the accumulation. So this accumulation of water molecules on the surface of the aqueous ion, it is going to be called as hydration. ఇక్కడ ఏం జరుగుతుంది, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ డెవలప్ అవుతున్నాయి. మోర్ ద డెవలపింగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ మోర్ విల్ బి ద స్టెబిలిటీ. అందుకోసం ఏమవుతుంది, ఎనర్జీ అనేది లిబరేట్ చేసేస్తుంది. ద లిబరేటెడ్ ఎనర్జీ డ్యూరింగ్ దిస్ అక్యుములేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ హైడ్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రేషన్ ఎంథాల్పీ. ఎన్ని ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ అయితే అక్యుములేట్ అయితే అంత ఎక్కువ హైడ్రేషన్ ఎంథాల్పీ లిబరేట్ అవుతుంది. సో దట్స్ వై హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ and extent of hydration or size of hydrated ion is also going to be inversely proportional to size. అంటే తక్కువ సైజు ఉన్నటువంటి అయాన్ అనేది ఎక్కువ హైడ్రేట్ అవుతుంది, అలాగే ఎక్కువగా అది సైజుని ఫామ్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఏమంటే అయానిక్ మొబిలిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు కండక్టెన్స్. అయానిక్ మొబిలిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు కండక్టెన్స్. సో ఇప్పుడు నార్మల్ అంటే ఫ్యూజ్డ్ స్టేట్లో కండక్టివిటీ తీసుకుంటే, ఇన్ ఫ్యూజ్డ్ స్టేట్ అంటే ఏ రకమైనటువంటి హైడ్రేషన్ జరగనప్పుడు ఏం జరుగుతుంది, Li+ ఈజ్ గ్రేటర్ దాన్ Na+ గ్రేటర్ దాన్ K+ గ్రేటర్ దాన్ Rb+ గ్రేటర్ దాన్ Cgm+ గ్రేటర్ దాన్ ఫ్రాన్షియం. సో ఫ్రాన్షియం అనే దాన్ని రేడియో యాక్టివ్ కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. సో ఫ్రాన్షియం ఈజ్ రేడియో యాక్టివ్, ఎందుకంటే 83 తర్వాత వచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా రేడియో యాక్టివిటీ ఉంటుంది. ద ఫ్రాన్షియం 223 ఈజ్ ఎ రేడియో యాక్టివ్ ఐసోటోప్. దట్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ ఫ్రాన్షియం ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ లాంగెస్ట్ isotope, that is going to be francium 223, 21 minutes. 21 minutes is going to be the half life. That is the longest living isotope of francium 223. So ee particular mobility తీసుకుంటే in fused state Li+ greater than Na+ greater than K+ greater than Rb+ greater than Cs+. If it is in aqueous state, ఇప్పుడు ఏమవుతుంది, ఇది స్మాలర్ సైజ్ కాబట్టి అయానిక్ మొబిలిటీ ఎక్కువగా ఉంది, కండక్టెన్సీ ఎక్కువైంది. అదే యాక్వస్ సొల్యూషన్లో ఏం చెప్తున్నా నేను, లెస్సర్ ద సైజ్ ఆఫ్ ద అయాన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ మోర్ హైడ్రేషన్, ఇట్ విల్ బికమ్ మోర్ సైజ్. అంతే కదా, సైజ్ ఆఫ్ హైడ్రేట్ అయాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఒరిజినల్ సైజ్ ఆఫ్ ద అయాన్. అంటే ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నటువంటి అయాన్తో పోలిస్తే దాని యొక్క హైడ్రేటెడ్ అయాన్ యొక్క సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, నవ్వు it is going to be making Li+ is lesser than Na+ lesser than K+ lesser than Rb+ lesser than Cgm+. సో ఈ రకంగా అయానిక్ మొబిలిటీని ఇన్ యాక్వస్ స్టేట్ అడిగినప్పుడు ఆన్సర్ ఒకలా చేయాలి. అదే ఇన్ కేస్ ఆఫ్ యాక్వస్ స్టేట్ ఆర్ ఆస్కింగ్, దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ వే. వై ఇట్ ఈస్ రీజన్, హైడ్రేషన్. సో ఈ హైడ్రేషన్ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? సో దట్స్ వాట్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ ద హైడ్రేషన్. సో నౌ హైడ్రేషన్ ఎంథాల్పీ ఇఫ్ యూ ఆర్ టేకింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ డౌన్ ద గ్రూప్ బికాస్ సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ మెటాలిక్ రేడియస్, ఏమాత్రం ఏమీ ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డౌన్ ద గ్రూప్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డౌన్ ద గ్రూప్. అయానిక్ రేడియస్, it is also increasing down the group, no controversies are there. Melting point, boiling point, when we are going to be taking any particular group, what we are going to be saying, melting point, boiling point increases down the group because that's going to be having the non-metal convert to metal అని చెప్పుకుంటాం. ఇక్కడ అన్ని మెటల్సే. సో ఇక్కడ మాత్రం మీకు అబ్జర్వ్ చేసినట్లయితే melting point and boiling point, both of them are decreases down the group.
ఇది కొహెసివ్ ఫోర్సెస్ అంటే ఒక యాటమ్ మరొక యాటమ్తో ఎంత స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటుందో అది మెల్టింగ్ పాయింట్ని బాయిలింగ్ పాయింట్ డిసైడ్ చేస్తుంది. అందుకోసం ద కొహెసివ్ ఫోర్సెస్ ఆఫ్ యువర్ లిథియం టు యువర్ సీజియం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. So because of the decrease in the cohesive forces, we are going to be making the melting point and boiling point decreases down the group. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ రెండు కూడా పైనుంచి కిందకి తగ్గుతూ వెళ్తుంది. సో దట్స్ వాట్ యూ హావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ వన్. అండ్ డెన్సిటీ ఆల్సో ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎక్సెప్షన్. వాట్ డెన్సిటీ ఎక్సెప్షన్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్? 0.53, 0.97, 0.86. కానీ ఏం చేస్తున్నాం మనం? డెన్సిటీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ అనుకుంటాం, కానీ ఇక్కడ డెన్సిటీ వచ్చేసరికి ఏమైంది? దిస్ డెన్సిటీ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 0.53, 0.97. అంటే లిథియం నుంచి సోడియంకి పెరిగింది, కానీ సోడియం నుంచి పొటాషియంకి తగ్గింది. Then it is going to be having 1.53, 1.90. So actually top to bottom density should be increases because we are going to be having the size is going to be increasing. Ante kada? So the density is equal to. So we are going to be having like this. But here what happens? Because of sudden increase in volume. ఇక్కడ ఏం జరుగుతుంది? 3s1 నుంచి 4s1కి సడన్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోవడం వలన ఈ ఎక్సెప్షన్ వీ హ్యావ్ టు రిమెంబర్. Potassium is going to be having less density than your sodium. The atomic volume suddenly raises. The mass by size. So that is what we are going to have, mass by volume. So the mass is going to be making increases. That's why the density will be increasing. But because of the atomic volume of potassium suddenly increases, that is going to be getting the lesser denser than your sodium. So ఈ రెండు పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ పొటెన్షియల్ E0 SRP. సో SRP వాల్యూస్ తీసుకున్నట్లయితే లిథియం ఈజ్ గోయింగ్ టు బి హైయెస్ట్, దెన్ సోడియం టు యువర్ సీజియం ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో అందుకని SRP వాల్యూని తీసుకున్నప్పుడు రెడ్యూసింగ్ పవర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హైయెస్ట్ రెడ్యూసింగ్ పవర్ యువర్ లిథియం, వెరాజ్ లోయెస్ట్ రెడ్యూసింగ్ పవర్ ఈస్ గోయింగ్ టు బి దేర్ బై సోడియం. యాక్చువల్గా ఇంక్రీజెస్ డిక్రీజెస్ అయితే కనుక ఇబ్బంది లేదు. సో అంతే, ఈ ఎంటైర్ టేబుల్లో మనకి పనికొచ్చేటటువంటి ఎగ్జామ్కి సంబంధించిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి హైడ్రేషన్ ఎంథాల్పీ, దానికి సంబంధించినవి ఇక్కడేమి ప్రాబ్లం ఏం లేదు. హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, అది కామన్. కానీ హైడ్రేషన్ ఎంథాల్పీకి సంబంధించి క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, అవి గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ జనరల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి increases down the group, but here it is going to be decreasing because of the cohesive forces. You have to remember that point. Density, it is not going to be usual, that is going to be changing from sodium, it is going to be having no problem, lithium to sodium it is increasing, but then it is going to be decreasing. So the density order adite ganaka em cheppali mana? Lithium less than, potassium less than, sodium less than, rubidium less than, cesium. That's the order we have to remember it regarding the density. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నా నేను, స్టాండర్డ్ SRPs. యాక్చువల్గా ఏం చేస్తాం, రెడ్యూసింగ్ పవర్ అంటే ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్, డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లోయెస్ట్ SRP and negative SRP is going to be highest for lithium. That's why it is going to be a strongest reducing agent. It is going to have strong reducing power among all the metals which are there in the alkali metals. But now it is going to be taking lithium is going to be highest SRP, but immediate next sodium is going to be having lowest SRP. So that's why it is going to be having like this. So this one will be explaining in reducing nature how it is going to be lesser for sodium, more for your lithium. Later we can able to see that one. And this is the points you have to remember regarding the atomic properties and also physical properties of alkali metals. This is going to be having. And now already I discussed regarding the hydration here, and next we can able to take flame test. So ఇది యాక్చువల్గా అంటే ప్రాక్టికల్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో ఈ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో మనకి ఫ్లేమ్ టెస్ట్ మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ప్రతి మెటల్ అంటే ఏదైనా సరే ఆల్కలీ మెటల్ సాల్ట్స్ని కానీ ఆల్కలీ ఎర్త్ మెటల్ సాల్ట్స్ని కానీ తీసుకుని మనం కనుక హీట్ చేసినట్లయితే they are going to be producing some color for the flame. That is only going to be identification, preliminary identification of your alkali metals and alkali earth metals.
సో మనం ఏం చేస్తామంటే హెచ్సిఎల్తో తీసుకుని ఈ మెటల్ సాల్ట్స్ పేస్ట్ చేస్తాం. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ సాల్ట్ని తీసుకెళ్ళి ఆ ఫ్లేమ్లో పెడతాం. సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ సమ్ కలర్. ఎందుకని ఇలా కలర్ వస్తుంది? సో దట్ ఈస్ ద ప్రూఫ్ వీఆర్ హ్యావింగ్ ద ఆల్కలీ మెటల్స్ ఆర్ హ్యావింగ్ లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అంటే హీట్ చేసినంత మాత్రాన ఆ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ కెన్ బి లాస్ట్. అంటే ఓన్లీ హీటింగ్ కెన్ ఏబుల్ టు మేక్ ద ఎలక్ట్రాన్ టు బి గెట్ ఎగ్జైటెడ్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిందో ఏమవుతుంది? ఆ ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ ద కలర్ టు ద ఫ్లేమ్. సో దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫ్లేమ్ టెస్ట్. సో మనల్ని ఎప్పుడు జనరల్గా కలర్స్ అడుగుతూ ఉంటాడు. సో లిథియం ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ విచ్ కలర్? సోడియం, పొటాషియం, రుబీడియం, cesium. So lithium, if you are going to be taking, it is going to be giving crimson red color, and sodium is going to give golden yellow color, and potassium is going to be taking violet color, and rubidium is going to be giving red violet, and cesium is going to give blue color. So ee rakanga manaki the ఫ్లేమ్ టెస్ట్లో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ వీఆర్ హ్యావింగ్. బేస్డ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు సే ఇట్. సో మనకి జనరల్గా సోలార్ పవర్ తెలుసు కదా, పైన ప్యానల్స్ పెడతారు, ఆ ప్యానల్స్ నుంచి వస్తాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ దెమ్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ ఫోటో కెమికల్ సెల్స్. అంటే ఈ పర్టికులర్ ఫ్లేమ్ వల్లే ఆ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తున్నాయంటే when you are going to be keeping a sunlight on them, they can also going to give the electrons out. Photoelectric effect. So that photoelectric effect require some potential work energy, work function. So that is going to be very much low for them. అందుకనే మనం ఫోటోవాల్టాయిక్ సెల్స్ అంటే ఏవైతే మనం సోలార్ ప్యానల్స్ ఉంటాయో ఆ సోలార్ ప్యానల్స్ యూజువల్గా ఈ పర్టికులర్ ఆల్కలీ మెటల్స్ని వాడే చేస్తారు. So usually we are going to be taking which alkali metals are going to be making the main use of this particular one. If you are taking it cesium and potassium, we can able to use it as a photoelectric cell. Cesium and potassium. Cesium and potassium ఈ రెండు కూడా మనకి యూజువల్గా ఫోటోవాల్టాయిక్ సెల్స్కి వాడతాం. ఎందుకంటే వాటికి సైజు పెరిగి కొద్ది కూడా అయనైజేషన్ ఎంథాల్పీ ఇంకా తగ్గిపోతుంది. సో దట్ దే క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ అస్ టు హ్యావ్ ఏ ఫోటోవాల్టాయిక్ సెల్స్ ప్రిపరేషన్. సో ఈ పర్టికులర్ థింగ్ ఆల్సో వీ క్యాన్ ఏబుల్ టు బి మేకింగ్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ఓకేనా? సో దీస్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ ఆల్కలీ మెటల్స్. అండ్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు chemical properties of alkali metals. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు యాజ్ దే ఆర్ హ్యావింగ్ లార్జర్ సైజ్, లో అయనైజేషన్ పొటెన్షియల్, దే ఆర్ హైలీ రియాక్టివ్. ఆల్కలీ మెటల్స్ అనేవి దే ఆర్ మోర్ రియాక్టివ్ బికాస్ ఆఫ్ దేర్ హయ్యర్ సైజ్ అండ్ లోవర్ అయనైజేషన్ ఎంథాల్పీ. దే కెన్ ఏబుల్ టు గివ్ ఎలక్ట్రాన్ ఈజీలీ, దే విల్ ఫార్మ్ ద అయాన్స్. సో అందుకోసం ఇది హైలీ రియాక్టివ్. ఫస్ట్ వన్ రియాక్షన్ విత్ ఎయిర్. ఎయిర్లో ఏముంటాయి? ఆక్సిజన్, నైట్రోజన్, ఈ రెండు ఉంటాయి. So oxygen and nitrogen can able to react with your metal and they will form metal oxides and metal nitrates. కానీ ఇవన్నీ కూడా ఫామ్ చేస్తాయా, ఫామ్ చేయవా? ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో నౌ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ లిథియం ఫార్మ్స్ ఆక్సైడ్, సోడియం ఫార్మ్స్ పెరాక్సైడ్, అదర్స్ ఫార్మ్ సూపర్ ఆక్సైడ్. సో ఏంటి డిఫరెన్స్ మనకి? ఆక్సైడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ -2, పెరాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ -1, సూపర్ ఆక్సైడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ -1/2. సో మనం ఆల్రెడీ రెడాక్స్ రియాక్షన్స్ చెప్పుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. సో ఆక్సిజన్ కెన్ ఏబుల్ టు షో -1, -1/2, -2 అండ్ +1, +2. సో ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఇన్ -2 ఆక్సిడేషన్ స్టేట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సైడ్. అదే -1 ఉన్నట్లయితే కనుక పెరాక్సైడ్, -1/2 చూపించినట్లయితే సూపర్ ఆక్సైడ్. సో సైజు తక్కువగా ఉన్నప్పుడు ఆక్సైడ్, మీడియం సైజు ఉన్నప్పుడు పెరాక్సైడ్, హయ్యర్ సైజ్ అయినప్పుడు సూపర్ ఆక్సైడ్స్. అంటే సూపర్ ఆక్సైడ్ ఫామ్ అవ్వాలి అంటే సైజ్ ఆఫ్ ద మెటల్ షుడ్ బి మోర్, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద సూపర్ ఆక్సైడ్. సో ఆ రకంగా మనకి లిథియం కెన్ ఫార్మ్ ఆక్సైడ్ స్టేబుల్. సో వీఆర్ సేయింగ్ ఇట్ స్టేబుల్ వన్స్. ఓకే, దే క్యాన్ ఆల్సో ఫార్మ్ సూపర్ ఆక్సైడ్ అండ్ పెరాక్సైడ్స్ ఆల్సో, బట్ ఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి స్టేబుల్. సోడియం ఆల్సో సేమ్ కేస్. పొటాషియం, రుబీడియం, సీజియం, దే ఆర్ గోయింగ్ టు బి స్టేబుల్ ఇన్ ద సూపర్ ఆక్సైడ్స్. సో సూపర్ ఆక్సైడ్ వచ్చేసరికి ఏంటి స్పెషాలిటీ? The superoxide is going to be having
colored and paramagnetic. So ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి కలర్డ్? ఏంటది? సూపర్ ఆక్సైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి పారామాగ్నెటిక్? సూపర్ ఆక్సైడ్. ఎందుకంటే దాంట్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్, సో దే కెన్ హ్యావ్ ద 3 electron 2 center bond. So that is the reason super oxides will have 1 odd electron. So ఆ odd electron ఉండడం వలన మనకి ఏమవుతుంది? We are going to be getting paramagnetism. We are also going to be getting the color for the particular oxide. So that is what superoxide speciality. And with nitrogen, if you are taking, alkali metals will not form the nitride. Only lithium. Only lithium can able to form the nitride. That's what you are going to be having the formula Li3n. So this is what you have to remember regarding the reaction with air. So reaction with air, you have to remember these points. We are supposed to be making it. And next, if you are taking reactivity towards water, so reactivity with water తీసుకున్నట్లయితే కనుక all your alkali metals will form the hydroxides. All metals will form the hydroxides. They are going to be basic in nature. They are going to be basic in nature, as you said. So అందుకనే వీటిని alkali metals అని చెప్పి పిలుస్తున్నాం. So these all alkali metals are going to be reacting with water and they are going to be forming the hydroxides. So already lithium గురించి మనం చెప్పుకున్నాం. So that is going to be having the reaction with more vigorous with water. So అందుకనే దానికి hydration జరుగుతుంది. So it is going to be making it, lithium reacts with water less vigorously because hydration is taking place. But remaining all are going to be having vigorous reaction. So they are going to be having, so even they can able to react with, so where we are having the protic donors, alcohol గాని, amine గాని, లేదంటే హైడ్రోజన్ యాక్టివ్ ఆల్కలీ హైడ్రోజన్ కలిగినటువంటి కానీ ఇవన్నీ కూడా మనకి మేకింగ్ దెమ్ టు బి రియాక్టివ్ సో ఫాస్ట్ టువర్డ్స్ ద hydrogen. So that's what we are going to be having high affinity showing toward the hydrogen, so that we are going to be making the hydrogen gas liberation. The same thing will be taking place for them also. Now the chemical reactivity order is going to be like this. As you are moving down the group, size increases, ionization enthalpy decreases, that's why the reactivity is going to be more. So lithium is much lesser than sodium. Sodium much lesser than potassium, much lesser than rubidium, rubidium much lesser than cesium. So this is the reactivity we are going to be expecting from them. And next one, reaction with hydrogen. So when they are going to be reacting with hydrogen, what you are going to be getting? Hydrides. We are calling them as hydrides. Which hydrides they are going to be? S block elements, ionic hydrides. So now here if you are going to be taking alkali metals react with 673 Kelvin, whereas lithium will be at 1073 Kelvin. చెప్పాం కదా lithium is less reactive, అందుకని lithium కనుక reactivity తీసుకుంటే that is happens at 1073 Kelvin. The other alkali metals are going to be making the reaction at 673 Kelvin only. So that we are going to be getting the hydride. So this hydride is going to be having speciality H-1. నార్మల్గా హైడ్రోజన్ అంటే ఏం చెప్తాం మనం? H+. కానీ ఎప్పుడైతే ఇవి ఆల్కలి మెటల్స్తో కానీ ఆల్కలి ఎర్త్ మెటల్స్తో కానీ హైడ్రేషన్ ఫామ్ చేస్తున్నాయో, then we are going to be giving the oxidation state of hydrogen is -1. For giving this -1, what is the proof we are going to be having? When we are going to be taking the molten metallic hydrides, the liberation of hydrogen gas taking place at యానోడ్ దగ్గర హైడ్రేట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి, సో అది ఎప్పుడు కూడా ఏం జరగాలి? క్యాథోడ్ దగ్గర జరగాలి. కానీ ఎప్పుడైతే మనం మెటల్ హైడ్రేట్స్ని తీసుకుని ఎలక్ట్రాల్స్ చేస్తున్నామో, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటింగ్ ఎట్ యానోడ్. దట్ ఈస్ ద ప్రూఫ్ వీఆర్ హ్యావింగ్ H can existing in -1 oxidation state. Okay, that is what we are going to be having. Now we are going to be taking the hydrates are going to be having, they are ionic solids with high melting point, and the reactivity towards hydrogen stability hydrogen decreases from LiH to CSH. So it is కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. The thermal stability అడిగినప్పుడు thermal stability is going to be decreasing from lithium to cesium hydride because of lattice energy, decrease in lattice energy. Li and Na form complex hydrides, LiLH4, NaBH4 మనకి బాగా తెలిసినటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో ఇవి మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. LiAlH4 ఈజ్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, NaBH4 ఈజ్ గోయింగ్ టు బి మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఈ రెండింటిని వాడి మనం
ఆల్కహాల్ని ఫామ్ చేయడానికి వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో థర్మల్ స్టెబిలిటీ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్ ఫ్రమ్ LiH టు a CSH because it is going to be of lattice energy. Hydrate stability is going to be decreases from LiH to CSH. Next one, chemical properties of alkali metals. Next one, reaction with halogens. Halogens తో ఏం జరుగుతుంది? M plus X2 gives rise to MX type. So alkali halides, we are going to be getting it. Now here we can take X is equal to fluorine, chlorine, bromine, iodine. ఏదైనా తీసుకోవచ్చు. సో మెటల్ ఫ్లోరైడ్స్, మెటల్ క్లోరైడ్స్, మెటల్ బ్రోమైడ్స్, మెటల్ ఐడైడ్స్. సో ఈ అన్నిటికీ కూడా మనం కెమికల్ బాండింగ్లో చెప్పుకున్నాం. అయానిక్ నేచర్ని దేని మీద చేసుకోవాలి, అయానిక్ స్ట్రెంత్ని దేని మీద తీసుకోవాలి, ఇవి రెండు కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో దట్ అయానిక్ స్ట్రెంత్ అండ్ అయానిక్ వన్. సో అయానిక్ స్ట్రెంత్ డిపెండ్స్ అపాన్ లాటిస్ ఎంథాల్పీ, అయానిక్ నేచర్ డిపెండ్స్ అపాన్ ఫేవరబుల్ కండిషన్స్, వెరాజ్ కోవలెంట్ నేచర్ డిపెండ్స్ అపాన్ ఫాజన్ రూల్స్. సో ఈ మూడు కూడా నేను అక్కడ చెప్పాను, ఇక్కడ నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. సో వన్స్ యూ కెన్ ఏబుల్ గో త్రూ కెమికల్ బాండింగ్ టాపిక్. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చాను. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ కోవలెంట్ క్యారెక్టర్, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్స్ హియర్? LiF less than, LiCl less than, LiBr less than, Li. So lithium halides are covalent. Lithium halides are covalent because of the small size of the cation. అదే చెప్పుకుంటాం ఫాజన్ రూల్స్లో, size of cation is going to be lesser, size of anion is going to be larger, and your electronic configuration is going to be pseudo inert gas, then that is going to get covalent character. So అందుకని lithium halides అన్నీ కూడా మనకి because of high polarizing power of lithium cation, we are going to be giving covalent nature for all its halides. ఆ హ్యాలైడ్స్లో కూడా కోవలెంట్ నేచర్ ఆర్డర్ తీసుకుంటే LiF less than, LiCl less than, LiBr less than, Li. So that is the order of your halides, covalent character of lithium halides if you are going to take. అండ్ ఇక్కడే మనం మిగిలినటువంటి విషయాలు, సో పోలరైజింగ్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇదే అయానిక్ హైడ్రేట్స్ని తీసుకున్నట్లయితే కనుక కోవలెంట్ నేచర్ అంతా కూడా ఈ రకంగా మారుతూ ఉంటుంది. ఓకే, సో ఆ హ్యాలైడ్స్ని కూడా సాల్యుబిలిటీ కనుక అడిగినప్పుడు కొన్ని సాల్యుబిలిటీస్నేమో మనం హైడ్రేషన్ మీద చెప్తాం, కొన్ని సాల్యుబిలిటీస్నేమో మనం లాటిస్ ఎంథాల్పీతో చెప్తాం. సో ఈ రెండింటిని మీరు రిలేట్ చేయొద్దు. లాటిస్ ఎంథాల్పీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైడ్రేషన్ ఎంథాల్పీ, కానీ సాల్యుబిలిటీ మాత్రం డిఫరెంట్. దిస్ సాల్యుబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎంథాల్పీ, సాల్యుబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైడ్రేషన్ ఎంథాల్పీ. ఇప్పుడు LiF అనేది మనకి ఏం కనిపిస్తుంది? మోర్ అయానిక్గా అనిపిస్తుంది, కానీ దీని యొక్క సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుంది. ఈ సాల్యుబిలిటీ తక్కువని దేంతో చెప్తాం మనం? బికాజ్ ఆఫ్ లాటిస్ ఎంథాల్పీ అని చెప్తాం. అదే CSF తీసుకుంటాం, సో దాని యొక్క సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది, దానికి ఏమని చెప్తాం? హైడ్రేషన్ ఎంథాల్పీ తక్కువ అని చెప్తాం. సో అందుకని వాటి యొక్క ఏదైతే ఆడి సాల్యుబిలిటీ ఎక్కువ ఇస్తే తక్కువ ఇస్తే దానికి ఏది సరిపోతుందో ఆ పర్టికులర్ దాన్ని తీసుకోండి. అది ఎక్కువ సాల్యుబిలిటీ అన్నాడు అనుకోండి, అది సైజ్ చిన్నదైతే కనుక హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ, సాల్యుబిలిటీ ఎక్కువ అని చెప్పొచ్చు. అదే సైజ్ తక్కువ ఉండి దానికి సాల్యుబిలిటీ తక్కువ ఉందన్నాడు అనుకోండి, అప్పుడు లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ, అందుకని సాల్యుబిలిటీ తక్కువ అని చెప్పొచ్చు. సో అందుకోసం ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సొల్యూషన్స్ ఇన్ లిక్విడ్ అమ్మోనియా. సో లిక్విడ్ అమ్మోనియాలో తీసుకున్నప్పుడు వాటి యొక్క కాంపౌండ్స్లో ఏ రకమైనటువంటి సొల్యూషన్స్ మనకు కనిపిస్తాయి? సో వాట్ యూ డిస్కస్డ్ హియర్, metal is going to be reacting with ammonia and it is going to be forming a complex of MaNH3X plus ENH3Y. So now it is going to be called as ammoniated electron, and this is going to be called as ammoniated cation. సో మనకి ఎప్పుడైతే అమ్మోనియాలో మనం పెడుతున్నామో మెటల్ని తీసుకెళ్ళి అక్కడ మనకి అమోనియేటెడ్ క్యాటయాన్ అండ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ ఈ రెండు కూడా వస్తుంది. సాల్యువేటెడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఈ పర్టిక్యులర్
అమోనియేటెడ్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు బి గివింగ్ కండక్టివిటీ. సో విచ్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టివిటీ అని క్వశ్చన్ అడిగితే అమోనియేటెడ్ క్యాటయాన్స్ as well as ammoniated electrons, and these solutions are going to be colored. They are going to be showing blue color, and they are going to be paramagnetic. So ఏవైతే సొల్యూషన్స్ మనకు వచ్చినాయో ఆ సొల్యూషన్స్ ఏంటి, పారామాగ్నెటిక్ అండ్ బ్లూ కలర్. సో వై దే ఆర్ గోయింగ్ టు బి పారామాగ్నెటిక్, వై దే ఆర్ గోయింగ్ టు షో బ్లూ కలర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బికాస్ ఆఫ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్. సో 2 క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటాయి దీంట్లో. సో దే ఆర్ గోయింగ్ టు షో బ్లూ కలర్. సో వై ద బ్లూ కలర్ ఈస్ గోయింగ్ టు బి షోన్ బై ద అమోనియేటెడ్ సొల్యూషన్స్ ఆఫ్ యువర్ ఆల్కలీ మెటల్స్. ఏమని చెప్పాలి మనం, బికాస్ ఆఫ్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్ ఆర్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ అని చెప్పాలి. లేదంటే వై దే ఆర్ పారామాగ్నెటిక్, సేమ్ రీజన్. వై దే ఆర్ గోయింగ్ టు బి షోయింగ్ ద కండక్టివిటీ, దీనికి మాత్రం అమోనియేటెడ్ క్యాటయాన్స్ అండ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పాన్సిబుల్. ఈ పర్టికులర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. And moreover, if the concentration is going to be greater than 3 molar, ఇది low concentration ఉన్నప్పుడు, if your ammonia concentration is going to be greater than 3 molar, so they are going to be get bronze color, and they are going to become diamagnetic. They are going to get blue color turns to bronze color and they are going to become diamagnetic. So ఎందుకని ఇవి diamagnetic అయిపోతున్నాయి అంటే గనక, వాట్ ఎవర్ we got the ammoniated, the cation, whatever it is there, that ammoniated cation is going to be reacting with the ammonia, and they are going to be forming amides and hydrogen gas will be liberated. So ఇప్పటి వరకు కూడా ఈ అమోనియేటెడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటిదంతా కూడా ఏమవుతుంది, సో దిస్ అగైన్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు సోడమైడ్. సోడియం విల్ బి గెట్ కన్వర్టెడ్ టు సోడమైడ్, లిథియం ఇస్ గెట్ టు లిథియమైడ్. ఆ రకంగా మనకి ఎమైడ్స్ని ఫామ్ చేసేస్తున్నాయి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయడం ద్వారా. సో దట్ దే ఆర్ లూజింగ్ ద కలర్ అండ్ దే ఆర్ బికమింగ్ డయామాగ్నెటిక్, because that solvated electrons are not going to be present there. So this is what you have to remember regarding the solutions in ammonia. Reducing nature. So what we can able to remember regarding the reducing nature, I said the reducing nature is going to be having increases in aqueous solution. So that is going to be because of end order cheppanu, lithium is going to be, ఓకే ఇలా రాసి దానికంటే కూడా దీని రివర్స్లో రాద్దాం. సోడియం లెస్సర్ దాన్, పొటాషియం లెస్సర్ దాన్, రుబీడియం లెస్సర్ దాన్, సీజియం. ఇక్కడ లిథియం వస్తుంది. అంటే యాక్చువల్గా లిథియం లెస్ దాన్, సోడియం లెస్ దాన్, పొటాషియం లెస్ దాన్ ఉండాలి. కానీ ద రెడ్యూసింగ్ నేచర్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ లైక్ దిస్. సో ఎందుకని రెడ్యూసింగ్ నేచర్ ఇలా ఉంటుంది? సో ద రెడ్యూసింగ్ నేచర్ ఎందుకు ఉంటుంది? సో ద రెడ్యూసింగ్ నేచర్ ఈజ్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ 3 points. Metal solid converts to metal gas, metal gas converted to metal ion, metal ion converts to metal aqueous. So ఈ 2 ఏదైతే మనకి చెప్తున్నామో రెడ్యూసింగ్ పవర్లో డిఫరెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి సాలిడ్ టు గ్యాస్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్, గ్యాస్ టు అయాన్, న్యూట్రల్ టు అయాన్, ఇట్స్ కాల్డ్ యాజ్ అయనైజేషన్ ఎంథాల్పీ, అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ హైడ్రేషన్ ఎంథాల్పీ. సో ఈ 3 వాల్యూస్ని కలిపి, అంటే సబ్లిమేషన్, అయనైజేషన్, హైడ్రేషన్, ఈ మూడింటిని కలిపి అప్పుడు ఎం టర్న్స్ టు ఎం ప్లస్, అంతే కదా, ఎం సాలిడ్ టు ఎం యాక్వస్ ఈజ్ గోయింగ్ టు బి డిసైడింగ్ ద హైడ్రేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎంథాల్పీ, సబ్లిమేషన్ ఎంథాల్పీ. ఇప్పుడు లిథియం తీసుకుంటే ఏం చేస్తుంది అది? దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ హైయెస్ట్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఇన్ ఎంటైర్ your alkali metal group. సో అందుకోసం
that hydration enthalpy making this particular value predominantly high, so compared to the remaining. But sodium can't able to do this one because less hydration. So that's why it is going to be lowest reducing power. Highest reducing power is there for lithium. So ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి reducing power కి సంబంధించిన information. So reducing power is going to be sodium to potassium, rubidium, cesium, but lithium is highest because of its high hydration enthalpy. సో ఈ పర్టికులర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా రెడ్యూసింగ్ నుంచి ఏ విధమైన ప్రాబ్లము రాకుండా ఉంటుంది. సోడియం ఈజ్ గోయింగ్ టు బి ద వీకెస్ట్ రెడ్యూసింగ్ అండ్ లిథియం ఈజ్ గోయింగ్ టు బి ద highest reducing power. We can able to say it from the alkali metals. So that is also going to be called as SRP. So this is going to be decided by SRP value. E0 SRP value of lithium is minus 3.0. So that's the lowest SRP that can act as a strong reducing agent. So ఇది మనకి alkali metal కి సంబంధించినటువంటి information regarding the chemical properties. Now anomalous properties of lithium. So manaki second period elements anni kuda they are going to be showing the anomalous properties. So they are showing the anomalous properties because of lower size, higher ionization enthalpy, high electronegativity, lack of d orbitals. These are all going to be making them to show anomalous properties. సో మనకి ఎప్పుడైనా సరే anomalous properties ఏవి అంటే ఇవి 4 గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇవి 4 కూడా anomalous properties కాదు. ఈ 4 ఉండడం వలన ఈ సెకండ్ పీరియడ్కి చెందినటువంటి ఎలిమెంట్స్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా దే ఆర్ షోయింగ్ సమ్ ఎక్సెప్షనల్ ప్రాపర్టీస్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ గ్రూప్ మెంబర్స్. సో యాక్చువల్గా ఒకే గ్రూప్లో ఎందుకు పెట్టాం మనం? అన్నీ ఒకలాంటి ప్రాపర్టీస్ చూపిస్తాయని. కానీ బికాజ్ ఆఫ్ దీస్ 4 థింగ్స్ దట్ ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఎవ్రీ గ్రూప్ విల్ బీ షోయింగ్ సమ్ అనామలస్ క్యారెక్టర్. అనామలస్ అంటే సంథింగ్ డిఫరెంట్. సో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ గ్రూప్ మెంబర్స్. సో దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as anomalous. Now in this group lithium is going to be the second period element. How it is going to show the anomalous properties I listed out here. Just you can able to go through one point, you have to remember it. So you have to by heart, no other option. Fine. Lithium is hard metal. Its melting point, boiling point are higher than other alkali metals. Adi already manam cheppam kada. So top to bottom melting point, boiling point decreases and it is going to be having hardness because of cohesive forces. That's what we are going to be saying here, same thing. So that's why it is going to be exception from the other alkali metals. And next one, lithium is least reactive among all alkali metals and it is the strongest reducing agent. So that's what just now we discussed. On combustion with air, it's mainly forms Li2O, whereas others are forming the superoxides and peroxides. But it is going to be forming only oxide. And others are not able to form nitride, but this can able to form the nitride. So ఈ రెండు కూడా మనకి exceptions. Li2O, Li3N, whereas others are not able to form the oxides. The other we are going to be having. So that's what it's going to be. And lithium chloride is deliquescent. Lithium chloride ఏదైతే ఉందో it is going to be deliquescent. That is going to be forming hydrate, LiCl2H2O. LiCl2H2O. So this is going to be deliquescent. It is going to be forming the hydrates. Other metal chlorides are not going to be the deliquescent. And lithium hydride is the stablest. Already చెప్పుకున్నాం కదా, thermal stability decreases down the group. So the lithium hydride is stablest. The remaining all are going to be not that much stable. And LiOH is going to be the weak base, whereas other hydroxides are going to be strong bases. Lithium hydroxide is weak base, while other hydroxides are going to be strong base. NaOH, KOH, RbOH, they are all going to be strong bases, but LiOH is weak base. And next, lithium nitrate when heated. We are taking the lithium nitrate. When it is heated, it is going to give lithium oxide and nitrogen dioxide. Whereas sodium nitrate is heated, it is going to give sodium nitrate and oxygen gas. So ikkademo lithium oxide vastundi, whereas it is going to form nitrides. So that is also different from the others. And lithium carbonate. So when you are going to take lithium carbonate, lithium fluoride, lithium phosphate, they are all going to be sparingly soluble in water.
So they are all going to be sparingly soluble in water, while the corresponding salts of other are going to be soluble in water. సో ఓన్లీ లిథియం కార్బొనేట్, లిథియం ఫ్లోరైడ్, లిథియం ఫాస్ఫేట్ అన్నీ కూడా చెప్పాను కదా. ఎందుకు రీజన్ అంటే లిథియం ఫ్లోరైడ్ మనకి చిన్నగా ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ అయ్యి లాటిస్ ఎంథాల్పీ. చిన్నగా ఉండి ఎందుకు ఫామ్ అవ్వలేదంటే లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉంది అందుకని. సిఎస్ఎఫ్ పెద్దది ఉంది, లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఏం చెప్తాం మనం, హైడ్రేషన్ ఎంథాల్పీ తక్కువగా ఉంది అందుకని సాల్యుబిలిటీ తక్కువగా ఉందని చెప్తాం. సో ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, లిథియం కార్బొనేట్, లిథియం ఫ్లోరైడ్ అండ్ లిథియం ఫాస్ఫేట్ ఆర్ లీస్ట్ సాల్యుబుల్, are sparingly soluble, while other alkali metals are going to be having the more solubility. And next, coming to the hydrogen carbonate. Lithium hydrogen carbonate is not obtained in solid form, but sodium bicarbonate, potassium bicarbonate we can able to get it. So the other hydrogen carbonates are formed, but only lithium hydrogen carbonate is not going to be obtained in solid forms. That's what we are going to be having. And next one, lithium combines with ammonia and it is going to be forming lithium imide. Lithium imide, Li2NH, whereas others are forming amides. So they are going to be forming sodiumide or potassiumide, KNH2, NaNH2. But lithium is going to be forming imide. So that's what the difference we can able to observe. And next, lithium carbonate on heating will get lithium oxide and the CO2, whereas others are not going to be giving anything is going to be. So అదే చెప్పుకున్నాం కదా, lithium carbonate is going to be sparingly soluble and also it is going to be easy decomposes to give Li2O, whereas other carbonates are not going to be decomposing, they are going to be stable. So ఇవన్నీ కూడా మనకి anomalous properties which we are going to be shown by lithium. One more anomalous property second period elements are showing is diagonal relationship. So always relationship is going to be straight ఆర్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, డయాగోనల్. అంటే ఇక్కడ గ్రూప్ 1, 2, 13, 14లో తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి లిథియం సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి మెగ్నీషియం తోటి, అంటే సెకండ్ గ్రూప్లో ఉన్న మెగ్నీషియం తోటి, ఇక్కడ ఉన్నటువంటి బెరీలియం ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోయింగ్ ద ప్రాపర్టీ సిమిలర్ టు అల్యూమినియం. సో సిమిలర్లీ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ బోరాన్ ఈస్ గోయింగ్ టు షో సిలికాన్. తర్వాత నుంచి డయాగనల్ రిలేషన్షిప్ అంత సిగ్నిఫికెంట్ కాదు. సో ద డయాగనల్ రిలేషన్షిప్ ఈజ్ షోన్ బిట్వీన్ లిథియం మెగ్నీషియం, బెరీలియం అల్యూమినియం, బోరాన్ సిలికాన్. ఇవి మూడు మనం చదవాలి. సో దీంట్లో మొదటిగా మనం ఇప్పుడు ఈ గ్రూప్లో చూడాల్సింది ఏంటి, లిథియం అండ్ మెగ్నీషియం. సో వాట్ ద రిలేషన్షిప్ దే ఆర్ గోయింగ్ టు బి షోయింగ్ ఇట్. ద ఫస్ట్ వన్, బోత్ లిథియం అండ్ మెగ్నీషియం ఆర్ హార్డర్ దాన్ అదర్ రెస్పెక్టివ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో మిగిలిన వాటితో పోలిస్తే ఇవి రెండు కూడా హార్డ్గా ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ నెక్స్ట్, బోత్ LiCl, MgCl2 ఆర్ గోయింగ్ టు బి డిజాల్వ్డ్ ఇన్ ఇథనాల్. సో ఇది కోవలెంట్ నేచర్ అని చెప్తుందన్నమాట. అంటే జనరల్గా మనకి అయానిక్ కాంపౌండ్స్ ఆర్ గోయింగ్ టు బి సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ గోయింగ్ టు బి సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అదే ఇక్కడ ఇథనాల్ అనేది నాన్ పోలార్ సాల్వెంట్. సో MgCl2, LiCl రెండు కూడా సాల్యుబుల్ ఇన్ ఇథనాల్, whereas others are insoluble. That is what they are showing like covalent nature of chlorides, we can able to say it. And LiCl, MgCl2 are going to be 2H2O, MgCl2 8H2O. So they are getting hydrated, deliquescent. అదే ఇక్కడ మనకి MgCl2 నుంచి కూడా చూడొచ్చు. And both combine to form Li2O lithium oxide, MgO magnesium oxide. ఇక్కడ కూడా superoxide, peroxide ఉండవు. So excess of oxygen it is going to be giving the superoxide. They are not able to give superoxide, whereas others are going to be giving the superoxides. And LiOH, MgOH twice rendu kuda weak bases, whereas the other hydroxides are going to be strong bases. And both of them will form the nitrides. So akkada Li emo lithium nitride, ikkada magnesium nitride form చేస్తుంది. మిగిలినటువంటి alkali metals, alkali earth metals are not going to form the nitrides. And both of them are going to be decomposes easily on heating to form carbon dioxide. So rendu kuda oxide ni carbon dioxide ni MgOCO2, Li2O CO2 istunayi. Tarvata they are not going to be forming solid hydrogen carbonate. MgHCO3 kuda manaku teliyadu, LiHCO3 kuda teliyadu. And both decompose water on heating. So it get MgOH twice. There we are going to get LiOH. So ivanni kuda manaki diagonal relationship lo చెప్పుకునేటటువంటివి. నా యూజెస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. సో ఇక్కడ యూజెస్ అన్నీ కూడా మనం బై హార్ట్ చేయాల్సింది తప్పితే వేరే దారి లేదు. సో ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం
లాస్ అవుతుంది యూజెస్ నుంచే. ప్రతి గ్రూప్లో ఉన్న యూజెస్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే ఏ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చినా లేదంటే ఏదైనా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఒక 4-5 స్టేట్మెంట్లు ఇచ్చినా కరెక్ట్గా చేయగలుగుతాం, లేదంటే మనం కరెక్ట్గా చేయలేము. ఓకే, సో నౌ యూ కెన్ సీ ద యూజెస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ద ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ LiPb alloy, lithium lead alloy, 0.05% of lithium and lead alloy. It is going to be used for bearings. Lithium lead alloy is used for bearings. Lithium aluminum alloy is used for aircraft construction, and lithium and magnesium alloy is used going to be aerospace components or armor plates, and army dantlo untayi kada. So lithium along with lead, along with magnesium, along with aluminum, it is going to be making the alloys. These alloys are going to be useful for so many that armors gaani, airplanes gaani ivanni kuda cheyadam kosam upayogapడుతుంది. So that's what we are going to be having. And next, it is used for producing thermonuclear energy required for rockets propellants. Rockets ni propellants కింద వాడేటప్పుడు మనకి ఇనీషియల్గా థర్మోకెమికల్ ఎనర్జీ, థర్మోన్యూక్లియర్ ఎనర్జీ కావాలి. సో అటువంటి వాటిని లేదంటే మిసైల్స్ని వాడడానికి కూడా ఈ పర్టికులర్ లిథియంనే వాడుతున్నారు. సో LiOH ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవింగ్ CO2. జనరల్గా KOH వాడతాం. సో ఇక్కడ LiOH ఆల్సో క్యాన్ బి ఏబుల్ టు బి వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డూయింగ్ ఇట్ ఇన్ సబ్మెరైన్స్ అండ్ స్పేస్ వెహికల్స్. సో మనకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ లేక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తారని లిథియం హైడ్రాక్సైడ్ని అక్కడ పెడితే కనుక సో దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ టు గెట్ బ్రీత్ స్మూత్లీ. అండ్ LiBr ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ యాజ్ ఎ సెడేటివ్, వైల్ LiCl ఈజ్ యూజ్డ్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ టు రెగ్యులేట్ ద హ్యూమిడిటీ. సో LiCl, LiBr ఇవి రెండు కూడా మనకి బాగా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, సోడియం స్పెషల్గా యూజెస్ తీసుకుంటే టెట్రాఇథైల్ లెడ్ ఆర్ టెట్రామిథైల్ లెడ్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ యాంటీ నాకింగ్ ఏజెంట్స్. అంటే మనకి పెట్రోలు మన బర్న్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది కదా, డీజిల్ బర్న్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ ఎక్కువగా ఉంటుంది? డీజిల్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది, పెట్రోల్ సౌండ్ తక్కువగా ఉంటుంది. సో పెట్రోల్ ఈజ్ గోయింగ్ టు బి స్మూత్ బర్నింగ్ వన్. సో అలాంటి యాంటీ నాకింగ్ ప్రాపర్టీని ఇటువంటి వాటిని యాడ్ చేసి, అంటే టెట్రాఇథైల్ లెడ్ని, కానీ తర్వాత లెడ్ పెట్రోల్ ఏమే మనకి ఎక్కువగా పొల్యూషన్ చేస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. సో అది వేరే విషయం. వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ లైక్ దిస్. అండ్ లిక్విడ్ సోడియం మెటల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకి లిక్విడ్ సోడియం మెటల్ని వాడతారు యాజ్ ఏ కూలెంట్. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్ అండ్ సిలికాన్. సో నార్మల్గా ఏ మెటల్ అయినా సరే రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియం కూడా వాడచ్చు. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వుడ్జ్ రియాక్షన్. మనందరికీ తెలిసిందే ఆల్కేన్స్ ప్రిపరేషన్ కానీ హ్యాలో ఎరీన్స్లో మనం దాన్ని తీసుకుని హ్యాలో ఆల్కేన్స్ని కూడా తీసుకుని వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ద సోడియం ఫిటిక్ రియాక్షన్, వుడ్జ్ రియాక్షన్ అండ్ మేకింగ్ ద సోడియం వేపర్ ల్యాంప్. సో మనకు ఉన్నటువంటి సోడియం వేపర్ ల్యాంప్స్లో అన్నింటిలో కూడా సోడియం ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ దేర్. సోడియం యూజెస్ అయిన తర్వాత పొటాషియం యూజెస్. So it is going to be important for the biological system and also used as a fertilizers, and it is going to be used for soft soap. Hard soap emo sodium salt, soft soap emo potassium. So KOH is used as an excellent absorber of carbon dioxide. So ఏ ఎక్స్పెరిమెంట్లో తీసుకున్నా సరే మనకి కార్బన్ డైఆక్సైడ్ని పీల్ చేసుకోవాలి అంటే కనుక సో మనం చాలా మెథడ్స్లో చెప్పుకున్నాం. సో ఈవెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కనుక తీసుకున్నట్లయితే డ్యూమాస్ మెథడ్లో నైట్రోమీటర్లో వాడేది కూడా KOH. ఎందుకంటే ఏదైనా పొరపాటున CO2 జనరేట్ అయినా సరే ఆ CO2ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ లిబరేటెడ్. అందుకోసం మనం అక్కడ KOHని వాడాం. తర్వాత KOH సూపర్ ఆక్సైడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ పొటాషియం సూపర్ ఆక్సైడ్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ KOH. సో ఇది కూడా ఎక్కడ వాడతాం మనం? సబ్మెరైన్స్లో కానీ ఏరోస్పేస్లో కానీ వాడతాం. సో ఇక్కడ ఉన్నటువంటి సూపర్ ఆక్సైడ్ ఏమవుతుంది? పొటాషియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుంది? CO2ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇది అబ్జార్బ్ చేసుకుందో సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇన్హేల్ ప్రాపర్లీ ఓవర్ దేర్. సో దట్ KOH CO2 గివ్స్ రైజ్ టు KHCO3. సో ఆ రకంగా మనకి ఆక్సిజన్ మాస్కుల్లో వాటిలో ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై జరగాలి అంటే కనుక వీఆర్ సపోజ్ టు యూజ్ ద పొటాషియం సూపర్ ఆక్సైడ్ ఓవర్ దేర్. నెక్స్ట్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం పొటాషియం. సో ఏంటి ఈ రెండిటికి బయలాజికల్ ఇంపార్టెన్స్? మనకి నర్వస్ ట్రాన్స్మిషన్, సో నెరల్ ట్రాన్స్మిషన్ ఆర్ నర్వస్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే ఇవి సోడియం పొటాషియం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి.
జనరల్గా మన బాడీలోకి సోడియం క్లోరైడ్ తీసుకుంటాం, దాంతోపాటు పొటాషియం క్లోరైడ్ కూడా తీసుకుంటాం. సో ఇవి రెండూ తీసుకోవడం వల్ల మన బాడీకి ఉపయోగం ఏమిటి? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యూమన్ సెల్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్లడ్ ప్లాస్మా. అండ్ హియర్ వాట్ యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ హియర్, the concentration of potassium is going to be high inside the cell, whereas sodium concentration is going to be low. Whereas in the blood plasma, extracellular fluid, high concentration of sodium plus, low concentration of potassium plus. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మన బాడీలో కనుక తీసుకున్నట్లయితే కనుక సైటోప్లాజం అండ్ అవుటర్ మోస్ట్ అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనొచ్చు. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో ఏం జరుగుతుంది మనకి, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం. వెరాజ్ ఇన్సైడ్ ద సెల్ ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో ఏం జరుగుతుంది, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం అండ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం. సో ఈ రకంగా కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వాట్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ఈజ్ సమ్ పొటెన్షియల్ జనరేషన్. We are going to be getting some potential generation. This potential generation is going to be varies when we are going to be having some force of attractions are going to be taking place or some force is going to be driving that one. So that's what we are going to be having this potential difference cell membrane. It is making the neuronal transmission. Neuronal transmission. సో ఇక్కడ ప్లస్ 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 మైనస్ మైనస్ మైనస్, ఇది బయటికి ఇది లోపలికి వెళ్తుంది. సో ఇంత డెప్త్ మనకు అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దిస్ న్యూరనల్ ట్రాన్స్మిషన్ ఈజ్ గోయింగ్ టు బి డన్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ Na ప్లస్ అయాన్స్ అండ్ K ప్లస్ అయాన్స్ ఇన్ దిస్ పర్టికులర్ వన్. సో ఏదైనా ఒక మజిల్ కానీ ఇలా గుద్దింది అంటే ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది, ఇక్కడ బ్రెయిన్ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద ఫోర్స్, that one will make the difference in the sodium potassium, sodium potassium, sodium potassium difference is going to be making the difference potential. That potential gradient will create one impulse there, that impulse will reach your brain. So adantha kuda manaki jarugutundi because of sodium potassium distribution different. So next we are going to be having, if sodium deficiency is taking place, it can able to give fat deposit, atrophy of muscle and testis we are going to be having, and lung infection, retard bone growth and reduction in osteoid tissue. Osteoid tissue and bone tissue. So this is all going to be because of deficiency of sodium. And deficiency of sodium also reduces blood pressure. అందుకనే మనం ఎప్పుడైనా సరే బీపీ తగ్గిందంటే కొంచెం సోడియం క్లోరైడ్ తినమని చెప్తాం. కాజెస్ సర్క్యులేటరీ ఫెయిల్యూర్. సో ఎప్పుడైతే బీపీ తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఏమవుతుంది, సర్క్యులేషన్ అనేది తక్కువైపోతుంది. ఎప్పుడు కూడా సఫిషియంట్ 120/80 అది మెయింటైన్ అయితేనే బ్లడ్ సరిగ్గా పంప్ అవుతుంది. సో ప్రాపర్గా అన్నీ కూడా క్యారీ అవుతాయి. సో ఎప్పుడైతే అది అలా జరగదో ప్రాపర్గా క్యారీ అవ్వవు. సో ఎక్సెస్ ఆఫ్ సోడియం ఇంక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్, సో హైపర్ టెన్షన్. సో డెఫిషియన్సీ ఆఫ్ పొటాషియం రెడ్యూసెస్ ద హార్ట్ బీట్, కాజెస్ కేరింగ్ ఆఫ్ ద హార్ట్ మజిల్ అండ్ హైపర్ట్రోఫీ ఆఫ్ కిడ్నీస్ అండ్ పెరాలసిస్ ఆఫ్ మజిల్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్ టైంలో బయటికి వస్తేనే మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతాం. సో ఇవి మనకి కరెక్ట్గా రాకపోయినట్లయితే ఎగ్జామ్లో మనకి ఏమీ చేయలేము. అండ్ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం. సో ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సోడియం కార్బొనేట్, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. సో ఫస్ట్ మొదటిగా సోడియం కార్బొనేట్ వాషింగ్ సోడా. సోడియం కార్బొనేట్ వాషింగ్ సోడా అంటే కాదు, యాక్చువల్గా Na2CO3 10H2O is washing soda. That what we are going to be having preparation by Solvay's process. So first ఏం జరుగుతుంది, ammonia plus carbon dioxide with water will get ammonium carbonate. This ammonium carbonate reacts with water and CO2 H2O further and it will form NH4HCO3. ఏదైనా సరే కార్బొనేట్ని కొంచెం ఎక్సెస్ CO2తో కనుక మనం హీట్ చేసినట్లయితే we are going to be getting the bicarbonates. Carbonates are converting into bicarbonates. Now the formed ammonium bicarbonate is going to be treated with NaCl so that we are going to be getting the NaHCO3. So ఎప్పుడైతే అమ్మోనియం బైకార్బోనేట్ సోడియం క్లోరైడ్ రియాక్ట్ చేస్తున్నామో we are going to be getting NaHCO3. Sodium bicarbonate is going to be get precipitated. Now this sodium hydrogen carbonate ఏదైతే మనకి వచ్చిందో సోడియం బైకార్బోనేట్ని, it is going to be separated
is going to be heated, we will get sodium carbonate. సోడియం బైకార్బోనేట్ మనం ఫర్దర్గా హీట్ చేసినట్లయితే కనుక సోడియం కార్బోనేట్ వస్తుంది. సో ఈ రియాక్షన్ స్టెప్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సాల్వేజ్ ప్రాసెస్ అంటాడు. సో మనం యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకుని మనం రాయాల్సిందే, వేరే దారేమీ లేదు. సో నౌ హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ammonia, whatever it is going to be liberated in this particular one, it is recovered by treating ammonium chloride with calcium hydroxide. ఇక్కడ ఏదైతే మనకి అమ్మోనియా అంతా కూడా అమ్మోనియం క్లోరైడ్ కింద వచ్చిందో ఈ అమ్మోనియం క్లోరైడ్ ఏం చేస్తాం మనం కాల్షియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేయడం ద్వారా వీ క్యాన్ ఏబుల్ టు గెట్ అవర్ అమ్మోనియా బ్యాక్. సో ఇక్కడ మనకి K2CO3 ఏదైతే మనం సోడియం కార్బోనేట్ చెప్పుకుంటున్నాం, కానీ K2CO3 కూడా అలాగే తయారు చేయొచ్చు కదా. కానీ K2CO3 cannot be obtained by this process because KHCO3 cannot be precipitated due to its high solubility. ఎప్పుడైనా సరే మనకి అయానిక్ ఈక్విలిబ్రియంలో చెప్పుకున్నాం. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అండ్ అయానిక్ ప్రోడక్ట్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ బి గెట్ ప్రెసిపిటేటెడ్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెసిపిటేటెడ్. సో వెన్ వీఆర్ హ్యావింగ్ హై సాల్యుబిలిటీ దే కాన్ బి ప్రెసిపిటేటెడ్, లో సాల్యుబిలిటీ దే క్యాన్ బి ప్రెసిపిటేటెడ్. సో ఇక్కడ NaHCO3 Na2CO3 రావడం కోసం ఏం చేసాం మనం, వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NaHCO3 విచ్ క్యాన్ బి గెట్ ప్రెసిపిటేటెడ్, దట్ క్యాన్ బి టేకెన్ ద ప్రెసిపిటేట్, దెన్ వీ గాట్ అవర్ సోడియం కార్బోనేట్ అపాన్ హీటింగ్. But actually, if you have to get potassium bicarbonate here, the potassium bicarbonate precipitation not taking place. It is going to be highly soluble. That's why we can't able to prepare K2CO3 by using this process. Now, sodium carbonate properties తీసుకున్నట్లయితే కనుక sodium carbonate decahydrate known as washing soda, Na2CO3 10H2O is going to be called as washing soda. Now this is going to be heated to give sodium carbonate which is known as soda ash. So the decahydrate is taken and we are going to be heating it so that we are going to be losing the water molecule. The formula one is anhydrous sodium carbonate, that is going to be called as soda ash. So ఇది ఎలా జరుగుతుంది, Na2CO3 10H2O, it is going to be exposed to air, we get first dot H2O. Now we are going to be heating it up to 375 Kelvin, we are going to be getting the anhydrous Na2CO3. This process is called as efflorescence. The heating of sodium decacarbohydrate to give anhydrous sodium carbonate is going to be called as efflorescence. This is going to be called as efflorescence. And the carbonate ion which is going to be there, it will be get hydrolyzed. So the carbonate ion undergoes hydrolysis to give hydroxide ion. Hence the solution is going to become alkaline in nature. So that's why it is going to be comes under basic Na2CO3. And we are going to be passing the CO2. I already said now we are going to get NaHCO3. ఎప్పుడైతే సోడియం కార్బోనేట్కి కొంత ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ NaHCO3. we are going to be get precipitated. Sodium carbonate uses used in softening of hot water, laundry. It is going to be used in the manufacture of glass, soap, borax and NaOH, and then used in the paper industry, textile industry, used as a laboratory reagent. So ఇవన్నీ కూడా మనకి సోడియం కార్బోనేట్ యొక్క యూజెస్. సోడియం కార్బోనేట్ యొక్క యూజెస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యూజెస్ సోడియం కార్బోనేట్వి. వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద యూజెస్ ఆఫ్ సోడియం కార్బోనేట్స్ ఆర్ having like it is softening of hot water, laundry it is going to be taking, and then used in the manufacture of glass, soap, borax and NaOH, and we are going to be having used in the paper industry, textile industry, and also we are going to be having the laboratory reagent. And next one we are going to be having sodium chloride, rock salt. So this rock salt is nothing but mainly we are obtaining from seawater. So no issue to get preparation anything. 2.7 to 2.95% mass we are going to have. Simply if you are going to be get evaporate that water content, then the remaining all get precipitated. That is nothing but sodium chloride only. So that's what we are going to be having. In this case we are going to take CaCl2, MgCl2 remains in the solution. So some amount is going to be left over because they are soluble than NaCl. ఎందుకంటే మనం మిగతా అన్నీ కూడా ప్రెసిపిటేట్ చేసి బయట తీసేస్తాం, కానీ మనకి MgCl2 కాల్షియం క్లోరైడ్ కొంత మాత్రం ఉండిపోతాయి. సో మిగిలినటువంటి సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ సోడియం క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ వన్ యాజ్ అన్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్. సో సింపుల్ ప్రిపరేషన్, నథింగ్ మోర్ ఈస్ దేర్. And next we are going to have sodium chloride properties. It melts at 1084 Kelvin.
and it is going to be heated with H2SO4 MnO2, you will get the Na2SO4 and MnSO4 and chlorine gas preparation. So this chlorine gas preparation vaadtam. So that is what we are going to be having the sodium chloride mainly. And uses of sodium chloride, used as common salt or table salt, and it is also used in the preparation of sodium hydroxide, sodium carbonate and sodium peroxide. తెలిసిందే కదా, ప్రతి దాంట్లో కూడా మనం NaClనే వాడుతున్నాం మనం. Used as preservative for meat and fish, used in the freezing mixers and also in the salting process of soap. సో ఎక్కడైనా సరే మనకి సాల్టింగ్ ఇన్ సాల్టింగ్ అవుట్లో కానీ ఎక్కడైనా సరే సెలైన్ కావాలంటే కానీ ఈ అన్నిటికీ కూడా మనం వాడేది సోడియం క్లోరైడ్ని మాత్రమే. సోడియం క్లోరైడ్ని మాత్రమే. నెక్స్ట్ వన్, sodium hydroxide, which is also called as caustic soda because of its causticizing property. It is going to be manufactured in Kastner-Kellner cell, and it is going to be at anode, chloride gas is liberated. At cathode, it is going to be get combined with mercury. At cathode, the mercury is going to be acting as cathode, so that is going to be get amalgamated. Sodium amalgam is going to be formed. So the sodium amalgam will be reacting with your water, and they are going to be forming the sodium hydroxide. So this is what we will have the Kastner-Kellner cell. So in this, what you are going to take? Brine solution. Brine is nothing but NaCl. When you are taking the brine solution, what is going to be happens there? Na plus Cl minus. Now Cl minus will be get to anode, and anode it is going to be converting into Cl2. Na plus will move towards the cathode, and there it is combining with your Hg, and it will form the NaHg, sodium amalgam, amalgamated. Now the sodium amalgam will react with water, and then it is going to be liberating the sodium hydroxide. That's what you are going to be collecting here. So that's what you can able to observe in this reaction. And next we are going to have properties. So what you are having the properties, sodium hydroxide, so many things are there. So we are going to be having a base, means sodium hydroxide only we are going to be taking it. It's a white translucent solid, and it is going to be having highly soluble in water to give a strong alkaline solution. It's going to be deliquescent. NaOH is going to be deliquescent. This is very, very important point. The sodium hydroxide at the surface of the solution reacts with atmospheric carbon dioxide to form sodium carbonate. And our sodium hydroxide ala vadileస్తే that can able to form sodium carbonate. And it is going to have causticizing property. అంటే లెదర్ ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ తీసుకెళ్ళి ఈ యానిమల్ స్కిన్ ఏదైతే పీల్ అవుట్ చేస్తారో దాన్ని తీసుకెళ్ళి సోడియం హైడ్రాక్సైడ్లో సోక్ చేస్తారన్నమాట. సోక్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ఫ్లష్ అంతా కూడా ఈ సోడియం హైడ్రాక్సైడ్ తీసేసుకుంటుంది. మిన్సినరేషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిసైజింగ్ ప్రాపర్టీ. And what are the uses we are having? It is going to be used in the manufacture of soaps, paper, artificial silk, etc. and purification of bauxite ore during the metallurgy of aluminium. So, ante kada aluminate, sodium alumina bauxite plus NaOH gives rise to sodium aluminate. Sodium meta aluminate ni manam malli heat cheste, we are going to get AlOH thrice. Then we are going to be making the calcination. We can able to get the Al2O3 in pure form. So, adantha kuda metallurgy lo manam cheppukunna. So, that is only taking place, and it is going to be used as a laboratory agent for qualitative and quantitative estimation, and used for petrol refining and for mercerizing cotton in textile industry. So, ivanni kuda manaki uses of sodium hydroxide. Next, sodium hydrogen carbonate, which is called as baking soda. మనకు కావాల్సినటువంటి వంటల్లో పొంగడానికి వేసుకునేటువంటి సోడానే బేకింగ్ సోడా అంటాం. సో దిస్ క్యాన్ బి ప్రిపేర్డ్, ఆల్రెడీ వి డిస్కస్డ్ NaDCO3 when it is going to be heated with CO2 with H2O, and we can able to get the sodium bicarbonate. So it is going to be less soluble so that it is get precipitated. So అదే మనం సాల్వేజ్ ప్రాసెస్లో కూడా వాడాం. సో it is going to be on heating, it is going to give NaDCO3, and that is what we are able to make the reaction. Water. Its aqueous solution is alkaline in nature. It is going to be giving sodium hydroxide so that it is alkaline nature. And what are the uses we are having? It's a fire extinguisher. ఎప్పుడైనా సరే ఫైర్ని కనుక మనం ఆపాలనుకుంటే ఇది వాడచ్చు. అండ్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మినిమైజ్ ద ఎసిడిటీ. ఎర్లియర్ డేస్లో వాడేవాళ్ళం యాంటాసిడ్ కింద, కానీ అది అంత డిజైరబుల్ కాదు, అందుకని వదిలేసిన తర్వాత. ఇట్స్ ఏ మిక్సర్ ఆఫ్ స్టార్చ్, sodium hydrogen carbonate and potassium hydrogen tartarate, baking powder lo unde constituents, and it is for baking the cakes, breads, as due to heating of CO2 is evolved, which makes cake bread spongy and porous. So ivanni kuda manaki sodium
hydrogen carbonates యొక్క uses. What are the questions which are there on this chapter? Like first A group elements. Ionic mobility of which of the following alkali metal ions is lowest when aqueous solution of their salts are put under an electric field? చెప్పాను కదా, aqueous solution లో అయితే కనుక రివర్స్, అదే నార్మల్గా అయితే కనుక ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో బట్ వెన్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్, అదే aqueous solution లో తీసుకుంటే కనుక ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. అందుకని ఇక్కడ ఏమవుతుంది, లిథియం బికాస్ ఆఫ్ మోర్ హైడ్రేషన్ it is going to become bigger in size. That's why you will have less ionic mobility. That's why it is having less conductance. Which one of the alkali metals forms only the normal oxide on heating in air? This kuda manaku malli lithium. So lithium can form oxide, whereas sodium can form peroxide, and other metals can form superoxides. The ease of adsorption of the hydrated alkali metal ions on an ion exchange resin follows the order. So adsorption అంటే అది అక్యుములేట్ అయిపోవడం. సో ఏది ఈజీగా అక్యుములేట్ అయిపోతుంది, ఏది కష్టంగా అక్యుములేట్ అవుతుంది. సో దీంట్లో మనం తీసుకుంటే కనుక సైజ్ మ్యాటర్స్ దేర్. సో ఆర్బీ ప్లస్ ఈజ్ గోయింగ్ టు బి లెస్సర్ దాన్ కే ప్లస్ దాన్ ఎన్ఏ ప్లస్ దాన్ ఎల్ఏ ప్లస్. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు టేక్, because that adsorption is going to be taking place. So the larger the size, larger will be adsorption, so that we can able to get Li plus is going to be larger in size. That's it is going to be getting it. Now, which of the alkali metal chloride forms its dihydrate salt? LiCl. ఇప్పుడే మనం చెప్పుకుంటా ఉన్నాం, that is the only one can able to form hydrated. Crude sodium chloride by crystallization of brine solution does not contain. సో ఇదే కదా మాట్లాడుకుంటున్నాం మనం, Na2SO4 ఉంటుంది, MgCl2 ఉంటుంది, CaSO4 ఉంటుంది, కానీ మెగ్నీషియం సల్ఫేట్ మాత్రం దాంట్లో ఉండదు. In Kastner-Kellner cell for production of sodium hydroxide, brine is electrolyzed using graphite electrodes. Wrong. Molten sodium chloride is hydrolyzed, brine solution is going to be dilute NaCl. Sodium amalgam is formed at mercury cathode. This is correct. Brine is electrolyzed with platinum electrodes. It is going to be not going to be correct. We are taking the sodium amalgam. That's why it is going to be. Which of the following statement is incorrect? So pure sodium metal dissolves in liquid ammonia to give blue solution. It's correct only. NaOH reacts with glass to give sodium silicate. Correct. Aluminum reacts with excess NaOH to give AlOH thrice. It's wrong. ఇందాక చెప్పాను, సోడియం అల్యూమినేట్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ హీటింగ్ వీ కెన్ ఏబుల్ టు గెట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ విత్ CO2. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దేర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి Na2AlOH 4 times sodium meta aluminate. That's why it is only the answer. And NaHCO3 on heating gives Na2CO3. Correct. The following metal ion activates many enzymes, participates in the oxidation of glucose to produce ATP, and with Na is responsible for the transmission of nerve signals. Potassium. Sodium and potassium together will form the neuronal impulse transmission. The function of sodium pump is biological process operating in each and every cell of animal. Which of the following biologically important ions is also constituted of this pump? చెప్పాం కదా, సోడియం పొటాషియం కలిపి రెండు కలిపి పంపుని చేస్తే, సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ పొటాషియం విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2A గ్రూప్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఎందుకంటాం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీంట్లో ఉండేటటువంటిది బెరీలియం, magnesium, calcium, strontium, barium, radium. So next 120 element తీసుకుంటే 120 కూడా దీంట్లోకి వస్తుంది. So next we are going to have symbols or not. We are having beryllium, magnesium, calcium, strontium, barium, radium. 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2. So outer most cell లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్నే 2A గ్రూప్ అంటున్నాం. ఇక్కడ మనకి వచ్చేటప్పుడు the sources we are going to be taking or occurrence. Magnesite, MgCO3, dolomite, MgCO3, CaCO3, cassiterite, it is going to be MgSO4H2O, asbestos, CaSO3, MgSO3, seawater, calcite, dolomite, it is going to be CaCO3, MgCO3. So this is what we are going to be having. Magnesium, calcium, limestone, CaCO3,
gypsum salt, it is going to be CaSO4 2H2O, fluorspar CaF2, chlorapatite Ca3PO4 CaF2. We are going to have fluorapatite, sorry, chlorapatite means Cl2, fluorapatite means F2, and phosphorite or bone ash is going to be Ca3PO4 twice. ఇవన్నీ కూడా మనకి sources of your calcium and magnesium. And coming to the properties, ఇందాక ఎలాగైతే టేబుల్లో మనం ఇందాక చెప్పుకున్నామో అదే రకంగా ఇక్కడ కూడా టేబుల్లో మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అవన్నీ కూడా ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. సో యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ atomic number increases, atomic mass increases, electronic configuration already we have seen, ionization enthalpy decreases. ఇక్కడ ఏం జరుగుతుంది, థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇస్ హైయెస్ట్ ఫర్ ఆల్ దీస్. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ పోయిన తర్వాత వచ్చినటువంటి ఆ కాన్ఫిగరేషన్ అనేది నోబుల్ గ్యాస్ కాబట్టి థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇస్ హైయెస్ట్ ఫర్ దెమ్, లైక్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇస్ హైయెస్ట్ ఫర్ ఆల్కలీ మెటల్స్. నెక్స్ట్ ionization enthalpy is going to be first one, second ionization enthalpy we are taking here. And next hydration enthalpy, same ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. సో lesser the size, more the hydration. Extent of hydration inversely proportional to size, and we are going to have size of the hydrated ion also inversely proportional to size. ఇందాక ఏవైతే పాయింట్స్ అన్నీ చెప్పుకున్నామో అయానిక్ మొబిలిటీ అన్నీ కూడా ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. చూడండి ఇక్కడ 2494, 921, 1577, 1443, 1305. సో ఇలా తగ్గుతూ ఉంటుంది hydration. Metallic radius increases down the group. Ionic radius, it is also increases down the group. Melting point, boiling point, ఇక్కడ కూడా decreases down the group. మీరు చూసినట్లయితే decreases down the group except for barium. This is going to be having exception. సో అక్కడ వరకు కూడా మనకి ఏమైంది, సో it is going to be having the 1560, 924, 1124, 1062, 1002. ఇక్కడ ఏం జరుగుతుంది, we are going to have beryllium 2745, 1363, 1767, 1655, 2078. సో ఇది మనకి కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నటువంటి బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. నెక్స్ట్ యూఆర్ టేకింగ్ డెన్సిటీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సేమ్ లైక్ దట్ వన్, బట్ హియర్ 1.84, 1.74, 1.55. అంటే బెరీలియం నుంచి కాల్షియంకి తగ్గుతుంది, తర్వాత నుంచి పెరుగుతుంది. సో బెరీలియం నుంచి కాల్షియంకి తగ్గింది, అక్కడి నుంచి పెరుగుతూ పోయింది. సో దట్ వీ క్యాన్ ఏబుల్ టు సే. అండ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్, నో ఎక్సెప్షన్. ఇందాక మనకి సోడియంకి లిథియంకి ఎక్సెప్షన్ ఉంది, కానీ ఇక్కడ చూడండి -1.97, -2.36, -2.84, -2.89, -2.92, -2.92. అంటే లోవర్ ఎస్ఆర్పి వాల్యూస్ ఈజ్ గోయింగ్ టు బి డౌన్ ద గ్రూప్. సో రెడ్యూసింగ్ పవర్ ఆల్సో ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఇక్కడ ఏ రకమైనటువంటి ఎక్సెప్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ప్రాపర్టీస్. ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ రిలేటివ్గా కావాలి. అంటే ఫస్ట్ ఏ గ్రూప్కి సెకండ్ ఏ గ్రూప్కి ఏం జరుగుతుంది, లెఫ్ట్ టు రైట్ సైజ్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్ పీరియడ్లో. అందుకని లిథియం, బెరీలియం ఆ ప్రతి ఒక్క దాంట్లోనే తెలుసు. సో ఓవరాల్గా సైజులు తీసుకుంటే ఏ రకమైనటువంటి ఆర్డర్లో ఉంటాయి. సో దట్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ. ఇన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ beryllium less than lithium, lithium less than magnesium, magnesium less than sodium. సో ఇది మనకి ఆల్రెడీ అర్థమైంది కదా, బెరీలియం, లిథియం, మెగ్నీషియం, సోడియం. సో ఆ తర్వాత ఏమవుతుంది, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం వస్తాయి. పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేదే, ఇది మనం ఎక్స్పెక్ట్ చేసేదే. ఇక్కడ మాత్రం తేడా వచ్చిందన్నమాట. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం వచ్చింది, పొటాషియం, రుబీడియం, సీజియం వచ్చింది. సో కంపారిటివ్గా ఓవరాల్ సైజెస్ అన్నీ తీసుకుంటే కనుక బెరీలియం లెస్ దాన్ లిథియం, మెగ్నీషియం లెస్ దాన్ సోడియం, అండ్ కాల్షియం లెస్ దాన్, స్ట్రాన్షియం లెస్ దాన్ బేరియం, దెన్ పొటాషియం లెస్ దాన్, రుబీడియం లెస్ దాన్ సీజియం. అంటే సీజియం అన్నిటికంటే కూడా పెద్ద సైజు ఉన్నటువంటి మెటల్. సో దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు సీ ఫ్రమ్ ద సైజెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎటామిక్ రేడియస్ బేస్డ్. ఎటామిక్ రేడియస్ బేస్డ్లో తీసుకుంటే ఇది. ఇప్పుడు అయానిక్ రేడియస్ని తీసుకున్నట్లయితే కనుక, అయానిక్ రేడియస్ని తీసుకున్నట్లయితే కనుక Be2+ లెస్ దాన్ Mg2+. ఎందుకంటే అవి డై పాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి కాబట్టి Be2+ లెస్ దాన్ Mg2+. నౌ Li+
less than Na plus. Li plus less than Na plus. సో అక్కడ మనకి యూని పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ వస్తున్నాయి, ఇక్కడేమో డై పాజిటివ్ అయాన్స్ వస్తున్నాయి, అందుకని ఈ రకంగా మనకి ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి కాల్షియం 2+, స్ట్రాన్షియం 2+, Ba 2+. ఇక్కడ కూడా సెట్లు తీసుకుంటే కనుక because of 2 positive charges they are going to be lowest size, because of 1 positive charge they are going to be big size, they are also saying the same thing. So like that we are supposed to see the sizes of their atoms and sizes of their ions. ikkada manam compulsory ee particular relationship ni gurtu pettukovali. So that is very important point regarding the sizes of this particular one. Density already ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డెన్సిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది, కాల్షియం లెస్సర్ దాన్, మెగ్నీషియం లెస్సర్ దాన్, బెరీలియం లెస్సర్ దాన్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్ట్రాన్షియం లెస్సర్ దాన్ బేరియం లెస్సర్ దాన్ రేడియం. సో రేడియం కూడా ఇక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. సో దానికోసం కూడా పెద్దగా స్టడీస్ ఏమి మనకి సరిగ్గా చేయలేము, ఎందుకంటే ఎప్పుడైతే రేడియో యాక్టివిటీ చూపిస్తుందో సో దట్ వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి గెట్ స్టడీడ్ ప్రాపర్లీ. సో అందుకోసం రేడియం గురించి కూడా మనం ఎక్కువగా స్టడీస్ ఏమీ చేయలేము. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. నెక్స్ట్ యూ కెన్ సే ఫ్లేమ్ కలర్. బెరీలియం మెగ్నీషియం won't give, they are going to give just white flame అంతే, అంతకు మించి ఇంకేమేవు. సో తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు కాల్షియం can give brick red color. Then we are going to take barium apple green color. So we are going to have calcium gaani barium gaani ee rendu kuda manaki crackers lo kuda vaadta untaru. So andukosam calcium is going to give brick red color we are going to be getting, and we are taking barium is going to be giving the apple green color, and one more left is going to be strontium crimson red color. సో ఈ రకంగా మనకి కలర్స్ ఆఫ్ యువర్ క్రాకర్స్, దీపావళి క్రాకర్స్ ఉంటాయి కదా, వీటిని బట్టి మనకి కలర్స్ ఇస్తారు. ఆ సాల్ట్లో ముంచితే ఆ కలర్ వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద ఫ్లేమ్ టెస్ట్ రిగార్డింగ్ ద పర్టికులర్ ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు ద కెమికల్ ప్రాపర్టీస్. రియాక్షన్ విత్ ఆక్సిజన్, సేమ్ రియాక్షన్ విత్ ఎయిర్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్. బెరీలియం అండ్ మెగ్నీషియం ఫామ్ ఆక్సైడ్ ఫిలిమ్స్, అవి త్వరగా రియాక్ట్ అయిపోవడం వల్ల ఆక్సైడ్ ఫిలిమ్స్ని ఫామ్ చేస్తాయి. సో దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి రియాక్టివ్ టు ఆక్సిజన్, దే ఆర్ ఇనర్ట్ టు ఆక్సిజన్. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వవో వాటిని స్క్రాప్ చేస్తారన్నమాట. అప్పుడు స్క్రాచ్ చేసి అప్పుడు రియాక్ట్ చేస్తారు. లేదు ప్యూర్ ఆక్సిజన్ తీసుకున్నట్లయితే మనకి ఏది రకమైనటువంటి ఆక్సైడ్ ఫిల్మ్ కాకుండా ప్యూర్ ఆక్సిజన్ తీసుకుని రియాక్ట్ చేస్తే బెరీలియం మెగ్నీషియం కాల్షియం ఫామ్ ఆక్సైడ్స్, whereas barium strontium radium form peroxides. అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో metal is going to be beryllium magnesium calcium, they are forming the oxide, whereas it is going to be barium strontium radium, it can form peroxide. Directly we are going to get oxide and nitride. That's what you can able to see in this case when we are going to be taking it. Next, reaction with water. So here also we are going to be getting with water the MOH twice, they are also going to be basic in nature, alkaline. That's why they are going to be called as alkaline earth metals. They are also going to be called as alkaline earth metals. As usual, magnesium we are going to be having forms a protective layer of oxide. That's why it is not able to be react. So that what we are supposed to make it, we are going to be oxide layer is removed by amalgamating it. We are going to be making it amalgamated so that we are going to be getting it. And the temperature is also here mentioned. So above 100 degrees Celsius, whereas magnesium reacts with below 100 degrees Celsius. So this is going to be having the temperatures below, and the other ones are going to be having the high temperature. That beryllium is going to be reactive, less reactive, that's why above temperature required. The next reaction with halogens, we are going to be getting M plus X2 gives rise to MX2. We are going to be getting, among this one we are going to be taking BeF2 is prepared by thermal decomposition of
ammonium beryllium tetrafluoride. So that's what we are going to be having. Ammonium beryllium tetrafluoride is heated. We are going to be getting the BeF2. So because we are not able to get beryllium here, we are going to be getting all the remaining alkalis are going to be. So but BeF2 is prepared by thermal decomposition like this, and BeCl is prepared by BeO, and chlorine is reacted, will get the beryllium chloride. So beryllium halides are not directly prepared. They are going to be prepared in an indirect method from the other compounds when you are going to be taking it. Next one, with hydrogen, we are going to be getting hydrates. So that's what we are going to be MH2. ఇందాక ఏం చెప్పుకున్నాం మనం MH type, ఇక్కడ MH2 type. సో ఇక్కడ కూడా బెరీలియం హైడ్రేట్ అనేది మనకి కోవలెంట్. సో మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం directly we are going to be getting on heating. But beryllium hydride is prepared a BeCl2 with LiLH4, then you will get the beryllium hydride. Beryllium hydride అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. Next we are going to take hydrolith, calcium hydride. It is going to be called hydrolith. They are going to be good reducing agents and they are liberating the hydrogen gas. ఎక్కడైనా సరే reducing agents కింద metals వాడచ్చు, లేదంటే metal hydrates కూడా వాడచ్చు. That's what we are going to be having here. When you are taking the nature of this one, beryllium hydride is covalent. So even though we are saying S block element hydrates are going to be ionic, lithium hydride, beryllium hydride, magnesium hydride, they are going to show covalent nature. And highly covalent is BeH2, whereas MgH2 is partly covalent, partly ionic. But remaining all are going to be ionic hydrides. That's what we have said already. The proof of H minus existence is going to be liberation of hydrogen gas at anode when we are going to be doing the electrolysis of molten hydride. And next we are taking the chemical properties of this one, liquid ammonia. So the liquid ammonia is also going to be like your alkali metals only. They are going to be forming the ammoniated. So this is going to be ammoniated cation. As usual earlier what we wrote like that only. This is going to be solvated or ammoniated electron. Ammoniated electron. Cheppanu kada conductivity is because of both, and the paramagnetism or color is going to be because of this solvated or ammoniated electron only. Ammoniated electron valla maatrame manaki vastundi. So that's what we are going to be taking into consideration here. Next, reducing nature. So reducing nature is going to be increases down the group. Ikkada ఏ విధమైనటువంటి problem లేదు, just we are going to be having increases down the group. No variations like that of your alkali metals. Reducing power lo ఏ రకమైన changes లేవు. Directly we can say the reducing power is going to be. But reducing power of 1A is going to be greater than 2A. So మనకు reducing power ఎప్పుడు కూడా 1A group metals can have more reducing power than 2A group metals because of that hydration enthalpy what I discussed. That is only going to be the matter. That's what we can able to observe for this reducing power. Reducing power we can able to say these points. Anomalous behavior of beryllium. ఇందాక చెప్పుకున్నాం కదా, స్మాల్ అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్, high ionization enthalpy, high electronegativity, valence shell configuration. That is, vacant d orbitals are not going to be present for the second period elements. They are going to show so many anomalous properties. What those anomalous properties? Differences from other alkali earth metals. Beryllium has higher melting point and boiling point than other members of the family. So మనం comparative ఇందాక చూసుకున్నట్లయితే కనుక beryllium is going to be having the highest melting point and boiling point. And BeO is amphoteric, whereas other metal oxides are going to be basic. Basic, and beryllium oxide matram amphoteric. And BeSO4 is soluble in water, while other sulfates are insoluble in water. So solubility is going to be increases down the group for the sulfates. So that is what beryllium sulfate is going to be soluble, whereas other sulfates are going to be insoluble. Be3N2 is volatile, whereas other alkaline earth metal nitrates are non-volatile. So ఇవి ఏంటంటే ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది, whereas this one is going to be non-volatile. Beryllium does not form peroxide like other alkaline earth metals. మిగిలినవన్నీ కూడా బేరియం పెరాక్సైడ్ అలా ఫామ్ చేస్తాయి, కానీ బెరీలియం మాత్రం అటువంటి పెరాక్సైడ్ ఫామ్ చేయదు, ఓన్లీ ఆక్సైడ్ మాత్రమే ఫామ్ చేస్తుంది. And next one more is going to be diagonal relationship is shown by beryllium and
అల్యూమినియం హియర్. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమున్నాయి? బెరీలియం అండ్ అల్యూమినియం హ్యావ్ సేమ్ పోలరైజింగ్ పవర్, అందుకోసమే డయాగోనల్ రిలేషన్షిప్. ద డయాగోనల్ రిలేషన్షిప్ ఈజ్ బికాస్ ఆఫ్ పోలరైజింగ్ పవర్. వాట్ ఈస్ పోలరైజింగ్ పవర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి చార్జ్ బై సైజ్. సో చార్జ్ బై సైజ్ ఈజ్ నథింగ్ బట్ పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. సో ఈ పోలరైజింగ్ పవర్ రెండింటికి ఒకేలా ఉన్నది కాబట్టే దే ఆర్ షోయింగ్ ద డయాగోనల్ రిలేషన్షిప్. బోత్ ఫార్మ్ ఆక్సైడ్స్ దట్ ఆర్ amphoteric. And now when I am taking the beryllium carbide, aluminum carbide, both of them are going to give methane. Both of them are called as methanides. ఏవైతే మనకి మీథేన్ ప్రొడ్యూస్ చేస్తాయో దాన్ని మెథనైడ్స్ అంటాం. కాల్షియం కార్బైడ్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ ద ఎసిటిలిన్. మెగ్నీషియం కార్బైడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ప్రొపైన్. But beryllium, aluminum, both carbides are going to give methane and hydrolysis. That is also similarity. And both form halides and hydrides that are polymeric. So, రెండు కూడా పాలిమెరిక్కే అవుతాయి అన్నమాట. మనకి BeCl2 తీసుకున్నా సో ఈ రకంగా మనకి సేమ్ అదే ప్లేస్లో హైడ్రోజన్. సో ఇక్కడ హైడ్రేట్స్కి వచ్చేసరికి మనకి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. solid BeH2, it's going to be chain structure, whereas gaseous will be dimeric. ఈ పర్టికులర్ పాయింట్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. రిగార్డింగ్ ద హైడ్రైడ్స్ అండ్ హ్యాలైడ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ important point. This is very very important point. We have to remember it. Okay, so BeCl2 we are going to be taking, or BeH2 also same thing, they are going to be polymeric. So రెండిట్లో కూడా మనకి బ్రిడ్జ్డ్ క్లోరిన్స్ అనేవి ఉంటాయి. సో అది మాత్రం కూడా గుర్తుపెట్టుకోండి. we are going to be having. And beryllium and aluminum forms complexes and both have same value of electronegativity. And metallic beryllium is used for, so the diagonal relationship tarvata uses of your alkaline earth metals. Metallic beryllium is used for windows of X-ray tubes. So ఇది ఒకసారి ఇచ్చాడు క్వశ్చన్ ఆల్రెడీ. Metallic windows of X-ray tubes is made up of beryllium. చెప్పాను కదా, యూజెస్ మాత్రం బై హార్ట్ చేయాల్సిందే, వేరొక ఆప్షన్ లేదు మనకి. నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ బెరీలియం ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ alloys. Copper beryllium alloy is used in high strength springs, whereas magnesium aluminum alloys are lighter and hard, which are used in aircraft and space applications. Some important alloys of magnesium are magnesium and electron. So ఇవి రెండు కూడా పేర్లు గుర్తుపెట్టుకోండి. Magnesium is used in flash powders and bombs and signals. They are going to be used in bombs and signals. And milk of magnesia, it is magnesium hydroxide, used as an antacid along with aluminum hydroxide. Magnesium hydroxide, aluminum hydroxide rendu kalisi antacid కింద వాడాము. ఎందుకంటే they are insoluble, so that they will not make the pH more than 7. So it is not going to be making any adverse effect. NaHCO3 వాడినప్పుడు adverse effect ఉంది. అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ వాడినప్పుడు మనకి ఏ విధమైన అడ్వర్స్ ఎఫెక్ట్ కలగలేదు. సో కాల్షియం ఈజ్ యూజ్డ్ ఇన్ మెటలర్జీ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్స్ విచ్ కెనాట్ బి రెడ్యూస్డ్ బై కార్బన్. ఒకవేళ కార్బన్ కనుక రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేయలేనప్పుడు కాల్షియం క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్, సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ ఫ్రమ్ ఎ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్. రేడియం సాల్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రేడియోథెరపీ. సో రేడియోథెరపీలో మనం రేడియం సాల్ట్స్ని వాడుతున్నాం. నెక్స్ట్, biological importance of magnesium and calcium. Human body contains 25 grams of magnesium, 1200 grams of calcium. మనకు కావాల్సినటువంటి బోన్స్ని కానీ మజిల్కి సంబంధించిన కాంట్రాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసేది కాల్షియమే. సో డైలీ రిక్వైర్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి 200 to 300 mg. ఇది కంపల్సరీ మనం తీసుకోవాలి. సో మెగ్నీషియం ఈజ్ యూజ్డ్ ఫర్ ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ ఇన్ ATP, whereas magnesium is also going to be present in chlorophyll, so that is responsible for the photosynthesis. So that is the pigment, we are going to be knowing it. And we are going to have calcium is present in the bones and teeth. It is also useful for neuromuscular function and neural transmission, inner neural transmission. అంటే
ఒక నెర్వ్ ఎండింగ్ నుంచి ఇంకొక నెర్వ్ ఎండింగ్కి న్యూరల్ ట్రాన్స్మిషన్ జరగాలి అంటే కనుక దట్ కాల్షియం విల్ బి రిలీజ్డ్ and that is attached to the receptors, then acetyl-CoA and choline will be converted to acetyl-choline. That acetyl-choline neurotransmitter formation depends upon the calcium binding only. అందుకని ఒక న్యూరాన్ ఎండ్ నుంచి ఇంకొక న్యూరాన్కి నెర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ కాల్షియం. సో కాల్షియం వల్ల మాత్రమే జరుగుతుంది. కాల్షియం బైండ్ అయిన తర్వాత మాత్రమే కోలిన్ అనేది రిలీజ్ అవుతుంది అక్కడ. అప్పుడు ఎస్టైల్-కోఏ కోలిన్ రిసెప్టార్స్ రెండు కలిసి ఎస్టైల్-కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని ఫామ్ చేస్తాయి. సో దెన్ ఓన్లీ ద ట్రాన్స్మిషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. అందుకని కాల్షియం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ కాల్షియం ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ బ్లడ్ కోయాగ్యులేషన్, బ్లడ్ క్లాటింగ్. And some important compounds of calcium, it is going to be quicklime, calcium hydroxide, calcium carbonate, and gypsum, that is nothing but anhydrous copper sulfate is called dead burn fast plaster, and plaster of Paris CaSO4 half H2O and CaCl2 6H2O. ఇవన్నీ కూడా మనకి అంత అవసరం లేదు, ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్, అవే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాల్షియం ఆక్సైడ్ is nothing but quicklime. It is going to be prepared by heating limestone in a రోటరీ కిల్న్, అంటే ఒక పెద్ద ఫ్లాస్క్ టైప్, అంటే ఒక పెద్ద ఫర్నేస్ టైప్ మాట. సో ఆ ఫర్నేస్లో మనం హీట్ చేసినప్పుడు 800 degrees Celsius, దెన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ కాల్షియం ఆక్సైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్విక్ లైమ్. దట్స్ కాల్డ్ యాజ్ క్విక్ లైమ్. ఫర్ గ్రేటర్ కంప్లీషన్ ఆఫ్ ద డికంపోజిషన్ ఫార్మ్డ్ CO2 షుడ్ బి టేకెన్ అవుట్. దట్స్ వాట్ లీచాట్లర్ ప్రిన్సిపల్. లీచాట్లర్ ప్రిన్సిపల్లో ప్రొడక్ట్ని తీస్తూ ఉంటే రియాక్టెంట్ అనేది పూర్తిగా జరుగుతుంది కాబట్టి వీ క్యాన్ ఏబుల్ టు గెట్ లైక్ దిస్. What are the properties we are having for calcium oxide? It is white amorphous solid with melting point of 2870 Kelvin. It absorbs CO2 and moisture. So you will get calcium hydroxide, calcium carbonate. అదే కదా మనకి చిన్నప్పటి నుంచి చేసాం. ఏంటది? లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ. ఏంటి ఆ మిల్క్? కాల్షియం కార్బోనేటే. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్లోకి పంపించినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద milky solution there, that is nothing but calcium carbonate. CaO reacts with water to form CaOH twice, called as slaked lime. So ee prati padam kuda chala important. Which is quick lime? CaO. Which is slaked lime? Calcium hydroxide. Now this reaction is called slaking of lime. Slaking of lime. And it is going to be exothermic. It is releasing some 63 kilojoules of energy. CaO plus H2O gives rise to CaOH twice. And now CaO is basic oxide. That's it can able to combine with acids and acidic oxides, and it is going to fume. So where we are using this one? Slag formation. Basic impurity can be removed by acidic flux. Acidic impurities can be removed by basic flux. మనకి ఐరన్ బ్లాస్ట్ ఫర్నేస్లో తీసుకున్నప్పుడు దాంట్లో SiO2 సిలికా ఉండిపోతుంది. ఆ సిలికానంతా కూడా మనం తీయడం కోసం ఏం చేస్తాం? వీఆర్ యాడింగ్ ద లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్ ఏమవుతుంది? CaO కింద డికంపోజ్ అయ్యి CaO వెళ్ళి SiO2తో రియాక్ట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ స్లాగ్ CaSiO3 లైక్ దిస్. అండ్ CaO plus P2O5 వీఆర్ గోయింగ్ టు గెట్ Ca3PO4 twice కాల్షియం ఫాస్ఫేట్. ఈ రకంగా మనకి కాల్షియం ఆక్సైడ్ యొక్క ప్రాపర్టీస్. We are going to have on heating with carbon at very high temperature, it form calcium carbide. So this calcium carbide and hydrolysis will get the acetylene. ఇది ఒక acetylene preparation. అదే చెప్పాను కదా నేను. కాల్షియం కార్బైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎథైనైడ్. ఎందుకంటే అది ఎథైన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకని ఎథైనైడ్ అంటాం. విత్ అమోనియం సాల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మింగ్ CaCl2 with ammonia. So that's what we are liberating the ammonia whenever it is going to be required. And suspension of CaOH twice in water is called as milk of lime. ఇందాక మనం ఏం చెప్పాం? when you are adding water it is going to be called as slaking, that is going to be called slaked lime, CaOH twice. ఇక్కడ ఏం చెప్తున్నాం? suspension of calcium hydroxide it is going to be called as milk of lime when it is going to be kept in water. So every statement is very very important here. Every statement is very very important. So quick lime slaked with soda lime. So it is going to be with soda lime. So that is what dry slaked lime plus Cl2 gives rise to bleaching powder. So what's bleaching powder? CaOH twice plus Cl2 gives rise to
CaCl2 plus CaOCl twice. So this is going to be called as bleaching powder. So mainly it is going to be called as bleaching action. Calcium hypochloride and calcium chloride, and along with this entire thing is going to be called as bleaching powder. Calcium oxide uses. It is used in the manufacture of bleaching powder. Ippude manam cheppukunnam kada. And lime colors and cement. Used in the metallurgy as a basic lining of furnaces like slag formation. Used as water softening agent. Used in purification of sugar. Soda lime lo manam vaadam NaOH plus CaO. Enti role CaO di absorption of water. So that is what we are going to be having. And calcium carbonate limestone. So this is going to be prepared by carbonation of CO2. Cheppanu kada, lime water turns milky. That is nothing but calcium carbonate. CO2 is not taken in excess as it may lead to the formation of calcium bicarbonate. ekkadaina sare sodium carbonate ki sodium bicarbonate vastundi, calcium carbonate ki calcium bicarbonate vastundi. So it is going to be soluble, it is going to be insoluble. Andukosam ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా లిమిటెడ్ సప్లై ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వాడితేనే మనకి కాల్షియం కార్బోనేట్ వస్తుంది, లేదంటే కాల్షియం బైకార్బోనేట్ వచ్చి దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సాల్యుబుల్ ఫామ్. Next, calcium carbonate can also be prepared by the treating with Na2CO3 with calcium chloride. Like this, we can able to take calcium chloride plus Na2CO3 gives rise to CaCO3 plus NaCl. And calcium carbonate properties తీసుకుంటే 1200 Kelvin, it is going to be decomposed to give CaO plus CO2. And the CaCO3, HCl, H2SO4, they are going to form CO2 gas and salts of calcium chloride and calcium sulfate. So that's what you can able to get. Carbon dioxide gas is going to be liberated by dilute acids also. Uses in the manufacture of quicklime, washing soda, cement, glass, and basic flux in metallurgy as I discussed. It is going to be filler, toothpaste, and we are going to be having paints. This is going to be acting as a filler. Sodium carbonate gaani, calcium carbonate gaani vaadtaru. Used as a medicine for indigestion. So eppudaina sare indigestion unnappudu. Used as a building material in the form of marble. Marbles అన్నీ కూడా మనకు తయారు చేయబడింది కాల్షియం కార్బోనేట్ ద్వారానే. Used as a constituent of chewing gum. Chewing gum లో కూడా మనం we are going to be using calcium carbonate. And next, one more compound what we are going to be having is cement. That is going to be Portland cement. So what is the composition and so many times adugutunnadu. So CaO 50 to 60%, SaO2 20 to 25%, alumina 5 to 10%, MgO 2 to 3%, Fe2O3 1 to 2%, SO3 1 to 2%. In this, we are going to be making the gypsum is added to make the setting time slow. అసలు ఏం జరుగుతుంది సిమెంట్ అనేది మనకి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ఏదైతే ఈ మెటీరియల్ ఉందో ఈ సిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బ్రిక్ని ఇంకొక బ్రిక్తో కలపడానికి మనకు కావాల్సింది సిమెంటు. అది సిమెంట్ కనుక సరిగ్గా అతుక్కోలేదు అంటే బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో దట్స్ వై ద ప్రాపర్ పర్సంటేజెస్ ఆఫ్ సిమెంట్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ అస్ ఎ స్ట్రెంగ్త్. సో ఇక్కడ మనకి ట్రై కాల్షియం సిలికేట్స్ కానీ ట్రై అల్యూమినియం సిలికేట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తాం. దే ఆర్ కాల్డ్ యాజ్ లింకర్స్. క్లింకర్స్ ఆర్ లింకర్స్. లేదంటే మనం జిప్సమ్ని యాడ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే సెట్టింగ్ టైంని, అంటే మనకి వేసిన వెంటనే సరే గట్టిపడిపోయింది అనుకోండి, మనం ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే కుదరదు. సో అందుకని సెట్టింగ్ టైంని లేట్గా చేస్తుంది. సో లేట్గా చేయడం వలన మనకి కావాల్సినటువంటి షేప్లో మనం ఆ సిమెంట్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యూజువల్గా అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ దట్ సిమెంట్. అండ్ నౌ కమింగ్ టు ద questions which are based on this particular chapter. Magnesium reacts with an element X to form an ionic compound. If the ground state electronic configuration of X is 1s2, 2s2, 2p3 and nitrogen, the simplest formula, so Mg2 plus N3 minus, it's going to be forming Mg3N2, Mg3N2. So Mg3X2. So that's what we can able to say it. It is going to be the formula of that particular compound. So HCl was passed through a solution of calcium chloride, magnesium chloride, sodium chloride. Which of the following compound crystallizes? So
CaCl2, MgCl2, NaCl2. So these are more soluble. This is less soluble. So ఎప్పుడైనా సరే ఏది precipitate అవుతుందని చెప్పాను, which one is going to be having less solubility that can be precipitated easily, which one will be having more solubility that is going to be remains in the solution. అదే ఇందాక ప్రాసెస్లో మనం మాట్లాడుకుంటుంది. The sodium chloride is going to be having the less solubility. సో అందుకని అది ప్రెసిపిటేట్ అవుతుంది MgCl2 అండ్ CaCl2. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న సోడియం క్లోరైడ్ ఫ్రమ్ సీ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో చెప్పిన స్టేట్మెంట్ అది. MgCl2, CaCl2 ఈ రెండు కూడా సాల్యుబుల్ ఫామ్లో ఉండిపోతాయి. వెరాజ్ sodium chloride is going to be get precipitated. So that's what it is going to be. NaCl only get precipitated. So that is only the preparation of your sodium chloride from seawater. Which of the following is an amphoteric hydroxide? Amphoteric ante beryllium. మనం తీసుకున్నప్పుడు beryllium is going to be showing the anomalous properties లో చెప్పుకున్నాం. Beryllium oxide is amphoteric, remaining all oxides are going to be basic in nature. The same point we are going to be saying here, beryllium hydroxide is going to be having amphoteric nature, whereas the remaining all hydroxides are going to be basic in nature. That's why the answer is going to be barium hydroxide. Among CaH2, BeH2, BaH2, the order of ionic character. So order of ionic character em cheppukuntam manam, the size is going to be adane manaki ionic character is going to be favorable condition for cation, favorable condition for anion. Ikkada anion anta kuda hydrogen, cation is going to be the or metal. So cationic size is going to be more, it is easy to form. Andukosam మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ, the size of the cation is increasing, its ionic nature is increasing. That's why BeH2 less than CaH2 less than BaH2. So this is how the size of the cation increasing, the ionic character is going to be increasing. On heating, which of the following releases CO2 most easily? So ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కార్బోనేట్స్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ద కార్బోనేట్స్ ఆఫ్ 2A గ్రూప్. సో అందుకోసం ఇక్కడ Na2CO3 is going to be first A group, CaCO3, K2CO3. సో ఇవి రెండు కూడా మనకి తీసేయచ్చు. సో K2CO3 and Na2CO3 both of them are belonging to 1A group. So now what is left over? CaCO3, MgCO3. Carbonate stability is going to be increases down the group. That's why here CaCO3 will not be the answer, MgCO3 will be the answer. అర్థమైందా? Carbonate stability is going to be 1A group carbonates are going to be more stable than 2A group. So in the 2A group what is going to be having? It increases down the group. Stability of carbonates, if you are taking 1A group carbonates are more stable than 2A group carbonates, whereas 2A group carbonates, if you are taking, the stability is going to be increases down the group. So that's why MgCO3 is less stable, easily get decomposed to give the corresponding carbon dioxide and oxide. Solubility of alkali earth metal sulfates in water decreases in the sequence. So ఎప్పుడైనా sequence అంటే పై నుంచి కిందకో కింద నుంచి పైకో అవుతుంది. So here we are going to be having top to bottom, it is going to be having like this. So magnesium sulfates are going to be having more soluble than calcium sulfates, than strontium sulfate, than barium sulfates. ikkada manaki again same thing చెప్పాను కదా, ఎప్పుడైనా సాల్యుబిలిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే లాటిస్ ఎంథాల్పీని కానీ హైడ్రేషన్ ఎంథాల్పీని కానీ ఈ రెండింటినే మనం తీసుకోవాలి. హైడ్రాక్సైడ్ సాల్యుబిలిటీ అండ్ సల్ఫేట్ సాల్యుబిలిటీ, కార్బోనేట్ సాల్యుబిలిటీస్, ఇవన్నీ కూడా మనం వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ బేస్డ్ ఆన్ ద hydration enthalpy or we are going to be explaining based on the lattice enthalpy. So ikkada manam particular ga mana Mg sulfate is going to be more because of more hydration. Mg2 plus is having more hydration, that's why more easily soluble. Which of the following compounds has the lowest melting point? So lowest melting point is going to be again the strength of ionic bond or lattice enthalpy. So lattice enthalpy is going to be ఏం చెప్పుకుంటున్నాం మనం, లాటిస్ ఎంథాల్పీ మనం కెమికల్ బాండింగ్లో చెప్పుకున్నాము. లాటిస్ ఎంథాల్పీ ఈజ్ గోయింగ్ టు బి చార్జ్ బై సైజ్.
సో ఇక్కడ కాల్షియం అనేది కామన్. సో యానియాన్స్ని బేస్ చేసుకోవాలి. సో ఎక్కడ యానియాన్ పెద్దది ఉంటుందో అక్కడ మనకి లాటిస్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది. సో తక్కువ లాటిస్ ఎంథాల్పీ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లెస్సర్ మెల్టింగ్ పాయింట్. సో చెప్పుకున్నాం కదా మనం, మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ అయానిక్ స్ట్రెంగ్త్ అని కానీ క్వశ్చన్ అడిగితే దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద లాటిస్ ఎంథాల్పీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్ బై సైజ్. Covalent nature depends upon the Fajan rules. Ionic nature, solubility depends upon the favorable conditions of cation, favorable conditions of anion. Which of the following alkaline earth metal sulfates has hydration enthalpy higher than the lattice enthalpy? So smaller the size, more will be the hydration. So ఏది తక్కువ size ఉంది? Beryllium. So ఏది ఎక్కువ size ఉంది? Barium. So barium will have lesser hydration enthalpy, beryllium will have more hydration enthalpy. Nothing is there in this particular question. Okay. Which of the following compound is peroxide? KO2 superoxide minus 1 by 2. BaO2 minus 1 peroxide. MnO2 manganese oxide, nitrogen dioxide. So that's why BaO2 is going to be the answer for this question. And next we are going to be having property of the alkaline earth metals that increases with their atomic number. Solubility of their hydroxides in water. This is first the answer. Solubility of their sulfates is going to be decreases. Property of alkaline earth metals that increases with their atomic number. So hydroxide solubility is increases with their atomic number, means down the group it is increasing, whereas sulfate solubility is decreases down the group. కానీ ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ అని ఇచ్చాడు. సో అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్ అని మీకు తెలుసు, ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిక్రీజ్ అని తెలుసు. ఓన్లీ దీస్ టూ కన్ఫ్యూజన్ వీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ లైక్ దిస్. Solubility of their hydroxides is going to be increases down the group. Solubility of sulfate is going to be decreases down the group. In context with beryllium, which one of the following statement is incorrect? It is going to be rendered passive by nitric acid, correct. It forms beryllium carbide, correct. Its salts rarely hydrolyze. It's wrong. Its hydrate is electron deficient and polymeric. It is correct only. So that's why this is going to be the answer for this question. The suspension of slaked lime in water is known as milk of lime. గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా నేను. So suspension of slaked lime in water is going to be called as milk of lime. So అది మనం గుర్తుపెట్టుకోవాలి. We are not going to be having anything else. Next, the product obtained as a result of reaction of nitrogen with calcium carbide. Nitrogen no calcium carbide and cyanide form avutundi. So it's going to be calcium cyanide. Carbide and nitrogen will form cyanide. Which one of the following is present as an active ingredient in bleaching powder of the bleaching action? ఇందాక చెప్పాను కదా నేను ఆల్రెడీ, CaCl2 CaOCl2 ఉంటాయి. సో దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ద యాక్టివ్ వన్. సో యాక్చువల్గా మనం చూపించాలంటే CaCl CaOCl commonly we can able to show it like CaOCl2. Anything is going to be correct. So which is going to be active one? OCl minus formed from CaOCl minus. It is further going to be giving to the Cl minus and nascent oxygen. So this nascent oxygen is going to be responsible for bleaching action. So that's why it is going to be CaOCl twice. Calcium hypochloride. Hypochlorite. Next one, match list 1 with list 2 for the compositions of substances and select the correct answer using the code given below. So plaster of Paris, CaSO4 half H2O. Epsomite means MgSO4 7H2O. It is going to be having A should be 2, B should be 3, MgSO4 7H2O. కిసరైట్. సో ఇది యాక్చువల్గా అయితే మనకి టెక్స్ట్ బుక్లో లేదు, కానీ నేనైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, MgSO4 7H2O. జిప్సమ్ CaSO4 2H2O. సో ఇట్స్ గోయింగ్ టు బి B will be the answer for this question. The compound A on heating gives a colorless gas and a residue that is dissolved in water to obtain B. Excess of CO2 is bubbled through aqueous solution of B.
C formed which is recovered in the solid form. Solid C on gentle heating gives back A. The compound is. ఇక్కడ అర్థం కావడం కోసం డైరెక్ట్గా నేను ఆన్సర్ తీసుకుని అక్కడ ప్రాసెస్ అంతా చేస్తున్నాను. CaCO3 on heating, what will get? CaO plus CO2. So CO2 is going to be colorless gas and residue that is dissolved in water to obtain B. So ఇక్కడ మనకి వాటర్లో కనుక డిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? CaOH twice. So it is called as lime water. Now this CaOH twice, excess of CO2 is bubbled through aqueous solution of B. So ఇక్కడ ఏదైతే aqueous solution వచ్చిందో దానికి CO2ని యాడ్ చేశారంట. వాట్ విల్ గెట్? CaCO3. కానీ ఏం చెప్తున్నాడు? ఎక్సెస్ ఆఫ్ CO2 is bubbled through the aqueous solution of B. C is formed which is recovered in the solid form. అంటే ఏం జరుగుతుంది? మనకి వన్ మోర్ CO2 we are going to be getting it CaHCO3 అని చెప్పుకున్నాం కదా. Calcium carbonate will form calcium bicarbonate, that is going to be getting in solid form. The solid C on gentle heating gives back A. సో ఇప్పుడు దీన్ని కనుక మనం హీట్ చేస్తే ఏమొస్తుంది మనకి? CaCO3 వచ్చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ లూజ్ అయిపోయి. సో ద కాంపౌండ్ ఈజ్ కాల్షియం కార్బోనేట్. అర్థమైంది కదా? కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ విల్ గెట్ కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ CO2 ఎక్సెస్. ఫస్ట్ అయితే కాల్షియం కార్బోనేట్, కానీ కాల్షియం కార్బోనేట్ ఎక్సెస్ CO2 విల్ గెట్ కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్ ఆన్ హీటింగ్ అగైన్ విల్ గెట్ ద CaCO3. సో అందుకోసం ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Enzymes that utilize ATP in phosphate transfer require an alkaline earth metal. The cofactor is magnesium. So you are always going to have transferases going to be behind cofactor magnesium. Which of the following statement is false? Calcium ions are not important in maintaining the regular beating of the heart. మనకి స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ జరగాలన్నా, ఏ మజిల్ కాంట్రాక్షన్ జరగాలన్నా కాల్షియం కంపల్సరీ. సో అందుకనే ఇది తప్పు. మెగ్నీషియం అయాన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, క్లోరోఫిల్ కరెక్ట్. మెగ్నీషియం అయాన్స్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ విత్ ATP కరెక్ట్. కాల్షియం అయాన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ కరెక్ట్. ద ఫస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి రాంగ్ స్టేట్మెంట్. సో ఇది మన ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఏదైతే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నాడో ఆ పాయింట్స్ అన్నిటి కూడా లిస్ట్ అవుట్ చేశాను. సో అందుకని జాగ్రత్తగా నోట్స్ రాయండి. సో నోట్స్ రాసి ఆ పర్టికులర్ పాయింట్స్ని బై హార్ట్ చేయండి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు మెమరైజ్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ NEET ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.